ప్రారంభింతుము. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మైన త్రియేక దేవుని నామం పేరిట త్రియేకత్వం తరువాతి 11వ ఆదివారపు ఆరాధనను ప్రారంభింతముగాక. ఆమేన్. దైవారాధన గ్రంథములో నుండి 12వ కీర్తన అందరం కలిసి పాడుకుందాం.
దైవారాధన గ్రంథంలో 84వ పుట్టులో ఉన్న 67వ సంకీర్తనను ఉత్తర ప్రత్యుత్తరముగా అనుసరించము. భూమి మీద నీ మార్గము తెలియబడినట్లును అన్యజనులందరిలో నీ రక్షణ తెలియబడినట్లును దేవుడు మమ్మను కరుణించి మమ్మను ఆశీర్వదించును. ఆయన తన ముఖ కాంతి మా మీద ప్రకాశింపజేయును. దేవా, ప్రజలు నిన్ను స్తుతించుదురు. ప్రజలందరూ నిన్ను స్తుతించుదురు. న్యాయమును బట్టి నీవు జనములకు తీర్పు తీర్చుదువు. భూమి మీదనున్న జనములను జనములు సంతోషించుచు ఉత్సాహధ్వని చేయును. దేవా, ప్రజలు నిన్ను స్తుతించుదురు. ప్రజలందరూ నిన్ను స్తుతించుదురు. అప్పుడు భూమి దాని ఫలము దేవుడు మా దేవుడు మమ్మను ఆశీర్వదించును. దేవుడు మమ్మను దీవించును. భూదిగంత నివాసులందరూ ఆయన యందు భయభక్తులు నిలువబోదురు. పితృపుత్ర పావనాత్మకు మహిమ కలుగుగాక. ఆదియందునట్టు ఇప్పుడెప్పుడో యెహోవా తన పరిశుద్ధాలయమందు ఉన్నాడు. కాగా సర్వలోకము ఆయన సన్నిధిని మౌనముగా ఉండునుగాక. రండి, నమస్కారం చేసి సాగిల పడదుము. మనలను కలుగజేసిన యెహోవా ముందర మోకాళ్ళు నుదుముగాక. లోక పాపం మోయు దేవుని యొక్క గొర్రెపిల్ల మా మీద కరుణింపుము.
లోక పాపం మోయు దేవుని యొక్క గొర్రెపిల్ల మా మీద కరుణింపుము. లోక పాపం మోయు దేవుని యొక్క గొర్రెపిల్ల నీ నిత్య సమాధానం మాకిమ్ము. ఆమేన్. సర్వశక్తి గల దేవుడా, మా సృష్టికర్తవును రక్షకుడనైన వాడా, వేద దిక్కులేని పాపులమైన మేము నీ ముందర మోకరించి మేము అశుద్ధ పాపకరమైన స్వభావము గలవారమై తలంపులతోనూ మాటలతోనూ క్రియలతోనూ నీకు విరోధముగా పాపములను చేసి ఉన్నామని ఒప్పుకొనుచున్నాము గనుక మేము నీకు మితిలేని కనికరమును ఆశ్రయించి మా ప్రభు అయిన యేసుక్రీస్తును బట్టి నీ కృపను వెతికి పొందవచ్చున్నాము. దేవుడా, బీద పాపినైన నా యందు కరుణించుము. దేవుడు మన మీద కరుణించి మన పాపముల నిమిత్తము తన జనదైక కుమారుని మరణమునకు అప్పగించి ఆయనను చూచి మనలను మన్నించి ఉన్నాడు. మరియు ఆయన తన నామందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు అధికారమును అనుగ్రహించెను. ఆయనను కీర్తింపుడి, ఆయన నామమును బట్టి ఆయనను కీర్తింపుడి. లెండి గ్లోరియా పాడుకుందాం. సర్వోన్నతమైన వానిలు దేవునికి మహిమయును. భూమి మీద సమాధానమును మనుషుల యందు పుట్టులోని 4వ అంతిపోనిని ఉత్తర ప్రత్యుత్తరముగా అనుసరించుము. యెహోవా మమ్మను మరిచిపోలేదు, ఆయన మమ్మను ఆశీర్వదించును. పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని
యెహోవా ఆశీర్వదించు. ప్రభు మీతో కూడా నుండును మీ ఆత్మతో కూడా నుండును ప్రార్థింతము రండి. సర్వశక్తి గల నిత్యుడు అయిన దేవా, మేము ప్రార్థించుటకు సిద్ధ మనస్కులముగా ఉండునంతకంటే ఆలకించుటకు నీవు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉన్నావు. మేము కోరు దానికన్నను పొందదగిన దానికన్నను ఎక్కువగా అనుగ్రహించువాడు గనుక వేటిని గూర్చి మా మనస్సాక్షి భయపడుచున్నతో వాటిని క్షమించి యేసుక్రీస్తు నీతి మధ్యవర్తిత్వం ద్వారా తప్ప మరి దేనిని బట్టి అయినను మేము అడుగుటకు తెగింపలేని మంచి ఈవులను అనుగ్రహించి నీ కరుణా సమృద్ధిని బట్టి మా మీద కుమరింపుమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదా ఏకదేవుడై యుగ యుగములు జీవించుచు పరిపాలించుచు నుండు నీ కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచు నాము. త్రిత్వం తర్వాతి 11వ ఆదివారం నాకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన పాఠ్యభాగం బైబిల్తో చదువుగా విందుము. అది ప్రవక్త అయిన సమూయేలు రాసిన 2వ గ్రంథము 22వ అధ్యాయము 21 నుండి 29 వచనములు. ప్రవక్త అయిన సమూయేలు రాసిన 2వ గ్రంథము 22వ అధ్యాయము 21 నుండి 29 వచనములు. నా నీతిని బట్టి ఆయన నాకు ప్రతిఫలం ఇచ్చెను, నా నిర్దోషత్వను బట్టియే నాకు ప్రతిఫలం ఇచ్చెను. యెహోవా మార్గం నేను అనుసరించుచున్నాను, భక్తిహీనునై నా దేవుణ్ణి విడిచిన వాడును కాను. ఆయన న్యాయ విధులన్నింటినీ నేను లక్ష్య పెట్టుచున్నాను, ఆయన కట్టడలను త్రోసివేసిన వాడును కాను. దోషక్రియలు నేను చేయనొల్లుకుంటుని, ఆయన దృష్టికి యథార్థుడనైతిని. కావున నేను నిర్దోషినయ్యుండుట యెహోవా చూచెను, తన దృష్టికి కనబడిన నా చేతులను నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చెను. దయగల వారి ఎడల నీవు దయ చూపించుదువు, యథార్థవంతుల ఎడల నీవు యథార్థవంతుడువుగా నుందువు. సద్భావము గల వారి ఎడల నీవు సద్భావం చూపుదువు, మూర్ఖుల ఎడల నీవు వికటముగా నుందువు. శ్రమపడు వారిని నీవు రక్షించెదవు, గర్విష్ఠులకు విరోధివై వారిని అణిచివేసెదవు. యెహోవా, నీవు నాకు దీపమై ఉన్నావు, యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయను. ఇంతటితో పాత నిబంధన పాఠ్యభాగం ముగిస్తున్నది. ఆమేన్. త్రిత్వం తర్వాతి 11వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పత్రిక పాఠ్యభాగమును భయభక్తులతో చదువుకుందాము. అది అపోస్తుడైన పౌలు రోమియోలకు రాసిన పత్రిక
10వ అధ్యాయము 4వ వచనం నుండి 18వ వచనం వరకు. అది అపోస్తుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 4వ వచన ప్రారంభం. విశ్వసించు ప్రతి వానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. ధర్మశాస్త్ర మూలమగు నీతిని నెరవేర్చువాడు దాని వలననే జీవించునని మోషే వ్రాయుచున్నాడు. అయితే విశ్వాస మూలమగు నీతి ఈలాగు చెప్పుచున్నది, ఎవడు పరలోకంలోనికి ఎక్కిపోవును అనగా క్రీస్తుని క్రిందకి తెచ్చుటకు, లేక ఎవడు అగాధంలోనికి దిగిపోవును అనగా క్రీస్తుని మృతులలో నుండి పైకి తెచ్చుటకు అని నీవు నీ హృదయంలో అనుకొనవద్దు. అదేమని చెప్పుచున్నది, వాక్యము నీ యొద్దను నీ నోటను నీ హృదయంలోనూ ఉన్నది, అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షింపబడుదువు. ఏలయనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. ఏమనగా ఆయన యందు విశ్వాసముచ్చు వాడెవడును సిగ్గుపడుడని లేఖనము చెప్పుచున్నది. యూదుడని క్రీస్తు దేశస్థుడని భేదము లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభువై ఉండి తనకు ప్రార్థన చేయు వారందరి ఎడల కృపచూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడును. వాడు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు? వినని వానిని ఎట్లు విశ్వసించుదురు? ప్రకటించువాడు లేకుండా వారెట్లు విందురు? ప్రకటింపువారు పంపబడిన ఎడల ఎట్లు ప్రకటించుదురు? ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గూర్చి సువార్త ప్రకటించు వారి పాదములెంతో సుందరమైనవి అని వ్రాయబడి ఉన్నది. అయినను అందరూ సువార్తకు లోబడలేదు. ప్రభువా, మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మెను అని యెషయా చెప్పుచున్నాడు కదా. కాగా వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. అయినను నేను చెప్పున్నది ఏమనగా, వారు వినలేదా? విన్నారు కదా. వారి స్వరము భూలోకమందంతటిని, వారి మాటలు భూదిగంతముల వరకు బయలువెళ్ళను. ఆమెన్. ఇంతటితో పత్రిక పాఠ్యభాగం ముగియుచున్నది. ప్రభువా నీకు స్తోత్రం. హల్లెలూయా. అది నా మార్గమునకు వెలుగై ఉన్నది. త్రిత్వం తర్వాతి 11వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త పాఠ్యభాగమును భయభక్తులతో చదువుకుందాము. అది లూకా సువార్త 7వ అధ్యాయము 36వ వచనము నుండి 50వ వచనం వరకు. లూకా సువార్త 7వ అధ్యాయము 36వ వచనం మొదలు. పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనము చేయవలనే ఆయన అడిగెను. ఆయన ఆ పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన యొక్క స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనముకు కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకొని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. ఆయనను పిలిచిన పరిసయ్యుడు అది చూచి, ఈయన ప్రవక్త అయిన ఎడల తన్ను ముట్టుకొనిన ఈ స్త్రీ యవతియో ఎటువంటిదో ఎరిగి ఉండదు, ఇది పాపాత్మురాలు అని తనలో తాను అనుకొనును. అందుకు యేసు, సీమోను, నీతో ఒక మాట చెప్పవలనని ఉన్నానని అతనితో అనగా అతడు, బోధకుడా, చెప్పమనను. అప్పుడు యేసు, అప్పు ఇచ్చు ఒకనికి 2 రుణస్థులుండిరి. వారిలో ఒకడు 500 దేనారములను మరి ఒకడు 50 దేనారములను అచ్చి యుండిరి. ఆ అప్పు తీర్చుటకు వారి యొద్దకు ఏమీ లేకపోయిన గనుక అతడు వారిద్దరిని క్షమించెను. కాబట్టి వీరిలో ఎవడు అతని ఎక్కువగా ప్రేమించునో చెప్పమని అడిగాను. అందుకు సీమోను, అతడెవనికి ఎక్కువ క్షమించునో వాడే అని నాకు తోచుచున్నదని చెప్పగా,
ఆయన నీవు సరిగ్గా యోచించుతువని అతనితో చెప్పి ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లనెను, ఈ స్త్రీ చూచుచున్నావే, నేను నీ ఇంటికి రాగా నీవు నా పాదములకు నీళ్ళియలేదు కానీ ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తెల్ల వెంట్రుకలతో తుడిచెను. నీవు నన్ను ముద్దు పట్టుకొనలేదు కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకొనుట మానలేదు. నీవు నూనెతో నా తల అంటలేదు కానీ ఈమె నా పాదములకు అత్తరు పూసెను. ఆమె విస్తారముగా ప్రేమించను గనుక ఆమె యొక్క విస్తార పాపములను క్షమింపబడనని నీతో చెప్పుచున్నాను. ఎవనికి కొంచెముగా క్షమింపబడునో వాడు కొంచెముగా ప్రేమించునని చెప్పి నీ పాపములు క్షమింపబడి ఉన్నావని అతనితో అనెను. అప్పుడు ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చున్న వారు పాపములు క్షమించుచున్న ఇతడు ఎవడని తమలో తాము అనుకొనసాగిరి. అందుకు ఆయన, నీ విశ్వాసము నిన్ను రక్షించెను, సమాధానము కలదానవై వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పాను. ఆమెన్. ఇంతటితో సువార్త పాఠ్యభాగం ముగియుచున్నది. మనమందరమును అలాగునే నిలబడి ఉండి సార్వత్రిక క్రైస్తవ సంఘముతో కూడా చేరి అతి పరిశుద్ధ అపోస్తలుల విశ్వాస ప్రమాణమును త్రియేక దేవుని ఎదుట భయభక్తులతో ఒప్పుకొందము. నేను పరలోకమును భూలోకమును సృష్టించిన సౌశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నా. ఆయన జనదే కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు నమ్ముచున్నా. ఈయన పరిశుద్ధాత్మ చేత గర్భమున ధరింపబడి కన్య అయిన మరియ నుండి పుట్టి పొంతి పిలాతు క్రింద శ్రమపడి సిలువేయబడి చనిపోయి సమాధి చేయబడినాడనియు పాతాళంలోనికి దిగి చనిపోయిన వారిలో నుండి 3వ దినమందు లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుని ఉన్నాడనియు జీవించు వారికిని చనిపోయిన వారికిని న్యాయము తీర్చుటకును అక్కడ నుండి వచ్చునని నమ్ముతున్నాను. నేను పరిశుద్ధాత్మ నమ్ముతున్నాను, పరిశుద్ధ క్రైస్తవ సంఘమును, పరిశుద్ధుల ఐక్యమును, పాప పరిహారమును, శరీర పునరుద్ధానమును, నిత్యజీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. ఉపకారమును ధర్మమును చేయమరొకరి అతి యాగములు దేవునికి ఇష్టమైనవి. కీర్తన సంఖ్య 458.
కృతజ్ఞత కానుక సమర్పించుకోరు వారు ఉండేడల్లా ముందుకు రావాల్సిందిగా కోరుతూ ఉన్నాను. ఏం పేరు ఇంకా? ప్రార్థింతుము. స్తుతులకు పాత్రుడైన మా దేవా, స్తోత్రాడమైన తండ్రి, నీ శ్రేష్టమైన నామను బట్టి నీకు వందనాలు. మా బ్రతుకు దినాలు మీరు హెచ్చించి మరొక నూతనమైన పునరుద్ధాన దినములో నీ బిడ్డలైన మమ్మల్ని అందరినీ సజీవులుగా మీ పాద సన్నిధిని సమకూర్చినందుకై నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా మా దేవా, ఈ సమయంలో మీ పాద సన్నిధిని ఆశ్రయించిన ఈ నీ బిడ్డలను మీరు దర్శించమని, కరుణించి కాపాడమని మనం చేస్తున్నాను. తండ్రి, యవనస్త్రాలు నీ ప్రియ కుమార్తె జస్వికా భాను కొరకు ప్రార్థిస్తున్నాను. మా ప్రభువా, మా దేవా, నీ కృపను బట్టి నీ దాస్త్రాల విషయంలో గొప్ప ఆశ్చర్య కార్యాన్ని మీరు జరిగించారు. స్కూల్లో ప్రమాదవశాత్తు నీ దాస్త్రాలు పడుట మూలంగా తన ముఖం మీద మరి మా తండ్రి ముక్కు ప్రాంతంలో ఏర్పడినటువంటి గాయం కొరకు నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. మా దేవా, ఆ విపత్తులో ఆ బిడ్డకు మీరు తోడుగా ఉన్నారు. తండ్రి, ఎక్కువైనటువంటి కీడు కలుగకుండా నీ దాస్త్రాల విషయంలో కృప చూపించారు. సకాలంలో సరైన వైద్యశాలకు నడిపించి చక్కటి శస్త్రచికిత్స ద్వారా నీ దాస్త్రాల్ని మీరు స్వస్థపరిచినందుకై నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. పూర్ణంగా కోలుకొని సంతోషంగా నీ సన్నిధికి కూడి వచ్చి, యెహోవా నాకు దయచేసిన ఉపకారములకు నేను ఆయనకేమి చెల్లింతును, రక్షణ పాత్ర చేతబుచ్చుకొని యెహోవా నామం పెట్టిన మొక్కుబడులు యెహోవాకు చెల్లించుదునని నీ దాస్త్రాలు నేను సన్నతిస్తుండగా బిడ్డ యొక్క అర్పణ దయతో మీరు అంగీకరించి మీ సేవలు వ్యక్తంగా వాడపట్టుకు సహాయం చేయండి. ఆమె వయసునందు, జ్ఞానమునందు, మనుషుల దయందు, నీకు లోబడి విధేయత యందు బిడ్డను కాపాడండి. విద్యలో ప్రావీణ్యతను అనుగ్రహించండి. సత్ప్రవర్తన, సుబుద్ధి, దైవభయం దయచేయండి. ఈ బిడ్డ తల్లిదండ్రులకు దీవెనకరంగా, సంఘానికి, సమాజం శ్రేయస్కరంగా, ఈ లోకంలో నీకు మయంకరంగా వర్ధిల్లులాగున కృపదాయి చేయమని మనం చేస్తున్నాను. ఇన్ని దాస్త్రాలను బట్టి వారి యొక్క తల్లిదండ్రులను, చెల్లిని దీవించండి. ప్రభాదేవా, నీ పాస్తందికి కూడా వచ్చిన దాస్త్రాలు నీ ప్రియ కుమార్తె రమాదేవి అని బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాను. తండ్రి, తన బ్రతుకులో మీరు చూపిన ప్రేమ, మీ దయారస వాత్సల్యత కొరకై నీకు వందనాలు. ప్రత్యేకంగా ఆగస్టు మాసంలో తన కుటుంబ జీవితంలో అనేక అనుభవాలు ఉన్నాయి. మరి మా తండ్రి, ప్రసంగి చెప్పినట్టుగా సుఖదుఖాలు సమపాళ్లలో మీరు ఏర్పరిచారు. ఆ రీతిగానే సంతోషకరమైన అనుభవమే కానీ దుఃఖకరమైన అనుభవం కానీ ఆగస్టు మాసంలో నీ దాస్త్రాల కుటుంబంలో మీరు ఏర్పరిచారు. మరి తండ్రి, కుమార్తె విషయంలో మీరు అనుగ్రహించినటువంటి ఈవిని బట్టి, అలాగే నీ దాస్త్రాలకు భర్తగా అనుగ్రహించినటువంటి శామ్యుల్ జయకుమార్ని బట్టి వందనాలు. ఈ మాసంలోనే వారి యొక్క వైవాహిక దినం, అలాగే గత వారంలోనే శుక్రవారం నాడు నీ దాస్త్రాలు రమ జీవితంలో మరొక క్రొత్త సంవత్సరం దయాకరీతంగా మీరు ఇచ్చారు. మరి మా తండ్రి, కొన్ని దుఃఖకరంగా జ్ఞాపకం చేసుకుంటూ కొన్ని సంతోషకరమైన అనుభవంలోనికి నీ దాస్త్రాలు మిశ్రిత అనుభవంలో ఆ బిడ్డ ప్రవేశించింది. నీ దైవికమైన కాపుదల, నీ సమాధానం, నీ ఆదరణ, నీ ఓదార్పు నిండారుగా బిడ్డకి ఇవ్వండి. ఇలాంటి దీవెనకరమైన సంవత్సరాలు తన బ్రతుకు నిండా అనుభవిస్తూ వాటన్నింటిలో మేలెరిగి కృతజ్ఞత కలిగి సాక్ష్యార్థంగా జీవించినట్టు కృపదయ చేయమని, తన ఒంటరి బ్రతుకులో తనకు కావలసినటువంటి తోడును, ఆశ్రయమును, అభయాన్ని మీరు అయ్యుండి ఆ బిడ్డను పోషించి కాపాడమని మనం చేస్తున్నాను. ప్రభా, నీ పాసింది కూడా వచ్చిన దాస్త్రాలు శాంతి అని బిడ్డ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఏ అవసరత నిమిత్తమో, ఏ బలహీనత నిమిత్తమో నీ వద్దకు వచ్చిందో మీరు ఎరిగి ఉన్నారు. ఆమెను, ఆమె కుటుంబాన్ని దర్శించమని,
వారి కోరికలు సిద్ధం చేసి వారి ఆలోచన యావత్తు సఫలపరిచి నీ నామ ఘనత కొరకు మయం కొరకు నీ దాస్త్రాల్ని మీరు వాడుకుండని మనం చేస్తున్నాను. మా ప్రభువా, మా దేవా, నీ దాస్త్రాలు నీ ప్రియకుమార్తె చంద్రమణమ్మ కొరకు ప్రార్థిస్తున్నాను. గత కాలమంతా నీ దాస్త్రాల విషయంలో, కుటుంబ విషయంలో మీరు చూపిన మీ కృపలన్నింటిని బట్టి వందనాలు తండ్రి. చేతి పనులను దీవించండి. మీరు అనుగ్రహించిన జీవనాధారములో నుండి దశంభాగం క్రమం తప్పకుండా నీ సన్నిధికి చెల్లిస్తుండగా నీ బిడ్డల అర్పణ దాయిత్వం అంగీకరించి మీ సేవలో యుక్తంగా వాడబడగలిగినట్లు దీవించండి. ప్రభాదేవా, మంచి పోషణ, సంరక్షణ వారికి ఇవ్వండి. అలాగే కుమారుని కుటుంబ జీవితాన్ని జ్ఞాపకం చేసుకోండి. సంపత్తును సరితాను మీరు దర్శించి శ్రేష్టమైనటువంటి గర్భఫలం వారికి మీరు అనుగ్రహించండి. వారి కుటుంబం చుట్టూ, ప్రాంగణం చుట్టూ మీ దూతల కాపుదల నుంచి భద్రపరచండి. రాకపోకలను, ప్రయాణాలను ఆశీర్వదించండి. పనిబాట్లన్నింటిలో సమృద్ధి జీవాన్ని దయచేయండి. కూడి వచ్చిన వీరందరి పక్షంగా నీ సన్నిధిలో చేస్తున్న ప్రార్థన విజ్ఞాపనను మీరు అంగీకరించి ఈ బిడ్డలను మీరు దృష్టించి మీ చేతులెత్తి వీరిని ఆశీర్వదించి సమాధానంతో సాగనంపమని యేసు నామములో ప్రార్థించడానికి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. బిడ్డలారా, దేవుని దయాదాక్షిణ్యమునకు ఆయన ప్రాపణకు మిమ్మల్ని అప్పగిస్తున్నాను. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదాకాలం మీకు తోడైంది మిమ్మల్ని సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్. సంఘమునకు తెలియజేయవలసిన ప్రకటనలు ఉన్నవి. గత ఆదివారం దశమభాగ మరియు ప్రథమ ఫలముల పండుగ కానుకలు 6,10,000 రూపాయలు, కృతజ్ఞత కానుకలు 11,790 రూపాయలు, మొత్తం 6,21,790 రూపాయలు. అలాగే ఈ వారంలో శ్రీమతి నెల్లవల దేవదానమ్మ గారి కుటుంబం వారి యొక్క దశంభాగం 12,500 రూపాయలు వారు పంపి ఉన్నారు. రెండవ ప్రకటన, రానున్న వారం త్రిత్వం తరువాతి 12వ ఆదివారం కొరకు దేవుని వాక్య భాగమును చదవలసిన వారు పాత నిబంధన పాఠ్య భాగము కుమారి కె రిషిత, యెషయా గ్రంథం 29వ అధ్యాయం 18 నుండి 19 వచనముల వరకు, సువార్త పత్రిక పాఠము కుమారి ఆర్ తనుష్క, యాకోబు పత్రిక 3వ అధ్యాయం 1 నుండి 12వ వచనం వరకు, సువార్త పాఠం కుమారి జి అభిలాష దీన, మత్తయి సువార్త 12వ అధ్యాయం 31వ వచనం నుండి 42వ వచనం వరకు చదవలసి ఉంటుంది. మూడవ ప్రకటన, గత ఆదివారం ప్రథమ ఫలములు మరియు దశమ భాగ సమర్పణ పండుగ సందర్భంగా సంఘంలోని కుటుంబాలు అనేకులు వారు వివిధ రకాలైనటువంటి ఆహార పానీయములు, వంటకములు ఏర్పాటు చేసి ఉన్నారు. మరి వారి ద్వారా ఇంచుమించు 70,000 రూపాయలు దశమ భాగం వారు సమర్పించడం జరిగింది. అందును బట్టి అందులో పాల్గొన్న ప్రతి కుటుంబానికి, స్త్రీలకు, పురుషులకు, యవనస్తులకు మరియు చిన్న బిడ్డలందరికీ కూడా ప్రభునామపేట సంఘం తరపున వందనములు తెలియజేస్తూ ఉన్నాను. నాలుగవ ప్రకటన, బైబిల్ గ్రంథం రీరైట్ చేయడానికి మరి పెద్ద బైబిల్ ఖాళీ పేపర్సు సిద్ధపరచబడి ఉన్నాయి. వాటి వల్ల వైట్ ఎడ్జ్ ఉన్నది 3,200 రూపాయలు, అలాగే గోల్డ్ ఎడ్జ్ ఉన్నటువంటిది 4,500 చెప్పారు. అది 3,800కు ఇవ్వబడుతుంది. మరి ఎవరైనా ఆసక్తి కలిగిన వారు మీరు అడ్వాన్స్ కడితే ఈ రోజున రేపటి దినాన బైబిల్స్ అందుబాటులోకి వస్తాయి. మరి ఎవరైనా కావాల్సిన వారు ఉంటే మీరు సిద్ధపడవలసిందిగా మీకు మనవి చేస్తూ ఉంటున్నాను. వివాహ ప్రకటనలు. పరిశుద్ధ సంసార మార్గంలోనికి ప్రవేశించుటకు ఇష్టపడి
సభవారు దాని విషయమై తమ కొరకు దేవునితో విజ్ఞాపన చేయవలనని కోరువారు ఉన్నారు. మరెవరనగా అన్నమయ్య జిల్లా చంద్రారెడ్డి కాలనీ తట్టివారిపల్లి మదనపల్లి టౌన్లో నివసించుతూ రిటైర్డ్ స్కూల్ అసిస్టెంటుగా ఉద్యోగ విరమణ పొందిన శ్రీ వాయిలపాటి అమర్నాథ్, ఆయన భార్య అయిన శ్రీమతి వాయిలపాటి అన్నమ్మ అనువారి కుమారుడును, మర్యాద చేయదగిన పడుచువాడినైన డాక్టర్ వాయిలపాటి సందీప్ అన్నతుడును తిరుపతి జిల్లా తడమండలం కొండూరు ఉమాశంకర్ లేఅవుట్లో నివసించుచు స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగ విరమణ వలన జీవనం చేయుచున్న శ్రీ సందనమూడి సతీష్ చంద్ర దేవకుమార్, ఆయన భార్య అయిన శ్రీమతి సందనమూడి బ్యూలా శోభారాణి అనువారి కుమార్తెయు, సుశీలం గల కన్యకు అయిన చిరంజీవి సౌభాగ్యవతి డాక్టర్ సందనమూడి షారోన్ అమూల్య అనునామియు వీరిద్దరూ వివాహము చేసుకొని కోరి ఉన్నారు. అందుకొరకు ఇది 2వ ప్రకటన. ఈ వివాహ విషయంలో ఎవరైనా ఏదైనా న్యాయమైన ఆక్షేపణ కనపరచు కోరిన ఎడల ముందుగానే తెలియజేయవలెను, లేని ఎడల ఎల్లప్పటికీ ఊరకుండవలసినదే. అలాగే మరి యొక్క వివాహ ప్రకటన, పరిశుద్ధ సంసార మార్గములోనికి ప్రవేశించుటకు ఇష్టపడి దానికై సభవారు తమ నిమిత్తము దేవునితో విజ్ఞాపన చేయవలనని కోరువారు ఉన్నారు. వారెవరనగా తిరుపతి జిల్లా సూలూరుపేట పట్టణం మరియు మండలం నాగరాజపురం గ్రామంలో నివసించుచు సివిల్ ఇంజనీర్ మరియు బిల్డర్గా జీవనం చేయుచున్న శ్రీ రావూరు కిషోర్, ఆయన భార్య అయిన శ్రీమతి స్వర్ణలత అనువారి కుమారుడును, మర్యాద చేయదగిన పడుచువాడునైన చిరంజీవి రావూరు దినేష్ అన్నతుడును తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం మరియు పట్టణం వేరిపేట గ్రామంలో నివసించుచు ఏపీఎస్ఆర్టీసీలో కండక్టర్ ఉద్యోగం వలన జీవనం చేయుచున్న శ్రీ కాకాని జాన్ అనిల్ కుమార్, ఆయన భార్య అయిన శ్రీమతి నక్కా సలోమి డిసౌజా అనువారి కుమార్తెయు, సుశీలం గల కన్యకు అయిన చిరంజీవి సౌభాగ్యవతి కాకాని షెల్సీ జోన్స్ అనునామియు వీరిద్దరును వివాహం చేసుకొని కోరి ఉన్నారు. అందుకొరకు ఇది మొదటి ప్రకటన. ఈ వివాహ విషయంలో ఎవరైనా ఏదైనా న్యాయమైన ఆక్షేపణ కనపరచ కోరిన ఎడల ముందుగానే తెలియజేయవలెను, లేని ఎడల ఇక ఎల్లప్పటికీ ఊరకుండవలసినదే. ఈ బిడ్డల యొక్క వివాహం కొరకు ప్రార్థించము. ప్రేమ పూర్ణుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, నీ ప్రశస్తమైన నామం బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వివాహ వ్యవస్థ ఆది నుండి పరిశుద్ధమైనదిగాను ఘనమైనదిగాను నీ ద్వారా ఏర్పాటు చేయబడిన ఉన్నతమైన వ్యవస్థ. ఇందులో తండ్రి కుటుంబాలను ఏర్పాటు చేస్తున్నారు. నీ దయాపూర్వక సంకల్పాన్ని బట్టి పరిశుద్ధ వివాహ వ్యవస్థలో భార్యాభర్తలుగా జత చేయబట్టుకును ఈ నెల 27వ తారీఖున వివాహ జీవితంలో ప్రవేశించుటకు సిద్ధపరచబడుతున్న నీ ప్రియబిడులు డాక్టర్ సందీప్, డాక్టర్ షారోన్ అమూల్య అని వారి కొరకును, అలాగే రానున్న మాసం సెప్టెంబర్ 2వ తారీఖున పరిశుద్ధ వివాహ జీవితంలో భార్యాభర్తలుగా జత చేయబట్టుకు సిద్ధపరచబడుతున్న చిరంజీవి దినేష్, చిరంజీవి సౌభాగ్యవతి కాకాని షెల్సీ జోన్స్ అని వారి కొరకు నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. ప్రభా, ఈ బిడ్డలను శారీరకంగాను మానసికంగాను ఆత్మీయంగాను పరిశుద్ధ వివాహ వ్యవస్థ కొరకు సిద్ధపరచమని మనం చేస్తున్నాను. ఇరు వర్గాల తల్లిదండ్రులకు, సంఘాలకు, కుటుంబాలకు కావలసిన సమన్వయం దయచేయండి. ఆర్థికపరమైన వనరులు, మనుషుల సహకారం, వాతావరణ పరిస్థితులు సమస్తమును సమకూడి జరిగించండి.
దీవెనకరమైనటువంటి రీతిగా మధురమైన అనుభవాలతో వైవాహిక జీవితంలో బిడ్డలు ప్రవేశించి ఫలభరితమైన సాక్షార్థమైన కుటుంబ వ్యవస్థ కలిగి ఉండినట్లు ఈ దంపతులను మీ కృపను బట్టి ఆశీర్వాదకరమైన అనుభవాలతో నడిపించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. కీర్తన సంఖ్య 256.
మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి మీ కృపయు సమాధానమును కలుగునుగాక. ఆమేన్. ఈ దినం కొరకు చదవబడిన పాత నిబంధన పాఠ్యభాగము సమూయేలు 2వ గ్రంథం 22వ అధ్యాయం 26 మరియు 27 వచనములు చదువుకొని ధ్యానములోనికి ప్రవేశించుము. దయగల వారి ఎడల నీవు దయ చూపించుదువు, యథార్థవంతుల ఎడల నీవు యథార్థవంతుడుగా నుందువు. సద్భావము గల వారి ఎడల నీవు సద్భావము చూపుదువు, మూర్ఖుల ఎడల నీవు వికటముగా నుందువు. ఆమేన్. ప్రార్థింతుము. యెహోవా మా ప్రభువా, మా బలమా, మా ఆశ్రయదుర్గమా, మా అందరి విమోచకుడా, నా నోటి మాటలు మా అందరి హృదయపు ధ్యానము నీ దృష్టికి అంగీకారములగునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రేమించబడిన ప్రియమైన క్రైస్తవ కుటుంబమా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీకు అందరికీ శుభములు కలుగునుగాక. చదవబడినటువంటి లేఖన భాగములను అనుసరించి మనము తలంచినటువంటి ధ్యానాంశము సద్భావం వలన శ్రేయస్సు అని. సద్భావం వలన శ్రేయస్సు లేఖనాన్ని మనం గమనించినప్పుడు దేవుని మనం ఎలా గమనిస్తున్నాం, దేవుని మనం ఎలా చూస్తున్నాం అనంటే ఈ లేఖనం ద్వారా దేవుడు సద్భావము కలిగినటువంటి వాడు, సదుద్దేశం కలిగినటువంటి వాడు దేవుడు అనే సంగతి లేఖనంలో మనం గమనిస్తూ ఉంటున్నాం. సమూయేలు 2వ గ్రంథం 22వ అధ్యాయాన్ని మనం చూసినప్పుడు చాలా వచనాలు ఉన్నాయి. ఇది సౌలు చేతిలో నుండి దావీదు తప్పించబడినప్పుడు ఆయన రచించినటువంటి రచనగా కనబడుతూ ఉంది. మీరు కీర్తన గ్రంథం 18వ కీర్తన గమనిస్తే అందులో ఇంకా విపులంగా రాసుకున్నాడు దావీదు గారు. ఏంటి అనంటే, మరి సౌలు తన విషయంలో చూపినటువంటి విషపు చూపు, దావీదు విషయంలో తాను తీసుకోవాలి అనుకున్నటువంటి దుర్మార్గపు చర్యలు, వాటన్నింటి నుండి దేవుడు దావీదును తప్పించాడు. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని దావీదు గారు ఈ కీర్తన రాసుకున్నట్టు 18వ కీర్తనలో శీర్షికలో ఆ మాటలు కనబడతా ఉంటున్నాయి. లేఖనాన్ని మనం పరిశీలన చేస్తూ వస్తే దావీదు సౌలును ఎన్నడూ తన శత్రువుగా భావించలేదు. వేరే సాల్ విషయంలో చూస్తే దావీదును తనకు శత్రువుగానే తను పరిగణించినట్టుగా లేఖనంలో మనకు అర్థమవుతూ ఉంటుంది. అయితే ఈ వాక్య భాగంలో మనం చూసేటప్పుడు సమూయేలు ప్రవక్తగా ఉన్న కాలంలో జరిగినటువంటి పరిణామ క్రమాన్ని మనం చూసినప్పుడు సమూయేలు అప్పటికీ నీతి ప్రబోధాన్ని గురించి మాట్లాడుతూ వచ్చాడు. ఆయన ఈవెన్ బిఫోర్ ద లా ఆఫ్ మోసెస్, మోషే ద్వారా దేవుడు ధర్మశాస్త్రం ఇవ్వబడక మునిపే ఆనాటి ప్రజలు అనుసరించినటువంటి నీతి ప్రబోధాన్ని సమూయేలు ద్వారా నేర్చుకున్నారు. వాళ్ళు ఏమి నేర్చుకున్నారు? దావీదు గారు ఏమి అభ్యాసం చేశాడు అనంటే ఆయన మాటల్లోనే మనం చూడొచ్చు. ఏంటి? వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులు, శుద్ధమైన హృదయం కలిగి ఉండడం అనేది దేవుని యొక్క నీతి ప్రమాణం. ధర్మశాస్త్రం యొక్క ఉద్దేశం అంతా కూడా అదే, 10 ఆజ్ఞల యొక్క సారాంశం అంతా కూడా అదే. అయితే దావీదు గారు ఇది స్పష్టంగా ఆయన ఎరిగి అనుభవిస్తున్న సత్యం. ప్రవక్త అయినటువంటి సమూయేలు ద్వారా
మరి దేవుడు ఇచ్చినటువంటి నీతి ప్రమాణాన్ని మాట్లాడుతూ వచ్చినప్పుడు అసలు దేవుడు ఏం చూస్తాడు? ఆయన మనలో సద్భావం కలిగిన వాడు, మనలో సదుద్దేశాలు ఉండాలని ప్రభు కోరుకుంటాడనే సంగతి దావీదు గారికి అర్థమైనట్టుగా మనం ఇక్కడ గమనిస్తున్నాం. అందును బట్టే దావీదు యొక్క విజయాలు మనం చూస్తే ఏ ఒక్క విజయాన్ని కూడా తన ఖాతాలో తను వేసుకోలే. ప్రతి విజయాన్ని దేవునికి ఆపాదిస్తూ దేవునికి కృతజ్ఞత చెప్పడమే దావీదు గారికి తెలుసు. మనకైతే మనకు అప్పగించబడినటువంటి ఏదైనా బాధ్యత సమర్థవంతంగా నిర్వహించబడింది అని అంటే మన భుజాలు ఎగురుతూ ఉంటాయి. నేను చేయగలిగాను, ఇది నా ద్వారా జరిగింది, ఇది నేను తప్ప వేరొకరు నిర్వర్తించలేరు. ఆ క్రెడిట్ అంతా మనము ఆపాదించుకోవడానికి ఇష్టపడతాం. కానీ దావీదు గారు ఆయన పొందిన ప్రతి విజయాన్ని, ఆయన పొందిన ప్రతి జయాన్ని దేవునికి ఆపాదిస్తూ మహింపరచడం దావీదు గారు నేర్చుకున్నారు. సో ఇది దావీదులో దేవుడు చూసిన సద్భావం. దావీదులో దేవుడు కనుగొన్నటువంటి సదుద్దేశాన్ని కూడా ఇక్కడ మనం గమనిస్తాం. అందుకనే దావీదు పలుమార్లు రచించుకున్నాడు, యెహోవా నా బలము, ఆయనే నా రక్షణకు ఆధారము అని. దేవుని మీద ఎలా ఆధారపడాలో, ఆధారపడటం మూలంగా వచ్చినటువంటి విజయం ఏంటో, దాని ద్వారా దేవునికి చెల్లించవలసిన మహిమ ఏంటో దావీదు గారు చాలా స్పష్టంగా తన విరచితాల్లో ఆయన చెప్తూ వచ్చాడు. మరి ఈ పర్టికులర్ సమయంలో స్పెసిఫిక్గా దావీదు యొక్క విజయాన్ని చూసినప్పుడు, మరి దావీదు దేవునికి మహిమను ఆపాదించడం అనే దగ్గర ఆయన ఏ పరిస్థితుల్లో దేవుని మహిమపరుస్తున్నాడు? మరి దైవ సేవకులు బ్రదర్ పిల్లా వెంకటరత్నం అన్నగారు రచించినటువంటి అనేక పుస్తకాల్లో ఒక పుస్తకం పేరు దావీదు విజయం. మీలో చాలామంది కొన్నారు, ఎంతమంది చదివారో నాకు తెలియదు. మన బుక్ ర్యాక్లో ఉంటుంది, మీ పుస్తకాలు కొనుక్కున్నారు కనుక. కానీ అది అక్కడే ర్యాక్లో ఉంటే దానివల్ల జీవం లేదు మనకు. అందులో ఉన్నది సారాంశం కొద్దో గొప్ప చదువుకోగలిగితే దావీదు విషయంలో దేవుడు ఎలాంటి సద్భావం చూపాడు అనేది అర్థమవుతూ ఉంటుంది. కనీసం లేఖనం అర్థమవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి పొడి మాటలకు విపులన, విశేషమైనటువంటి వివరణ మరి దైవసేవకులు అందులో పొందుపరచడం జరిగింది. సో ఇక్కడ దావీదు గారి దగ్గరకు వచ్చేద్దాం. దావీదు గారు ఎక్కడున్నారు అని అంటే 19వ వచనం ప్రకారం ఆయన ఇరుకైనటువంటి స్థలముల్లో ఆయన ఉన్నట్టుగా ఆయన రాసుకున్నాడు. కానీ ప్రభు అయిన దేవుడు ఇప్పుడు ఆయన్ని ఎక్కడ తీసుకొచ్చాడు అంటే, నన్ను విశాలమైనటువంటి స్థలానికి నన్ను తీసుకొని వచ్చావు. ఇరుకైనటువంటి స్థలం, విశాలమైనటువంటి ప్రదేశానికి తీసుకొని వచ్చాడు. అంటే మన జీవితంలో ఇలాంటి క్లిష్ట పరిస్థితులు కొన్ని ఎదురవుతుంటాయి. ఇవి ఇరుకైనటువంటి పరిస్థితులని మనకు తెలీదు. గ్రహిస్తే కూర్చున్న మీలో చాలామందికి అనుభవానికి వస్తుంది. నేను ఇది ధ్యానం చేసుకుంటున్నప్పుడు ఉదయకాల సమయంలో నాకు ఒక ఆలోచన వచ్చింది. తెల్లవారుజామున ఒకానొక సమయంలో మా నాన్నగారికి అప్పటికి 91 సంవత్సరాలు, 91వ సంవత్సరం జరిగిన సంఘటన చెప్తున్నా. ఆయన ఒకరోజు అరౌండ్ 11 o'clock ఉదయం 11 గంటల ప్రాంతంలో ఆయన పడక మీద నుండి లేచి బాత్రూమ్కి వెళ్ళబోతున్నారు. ఆ లేయడంతో ఆయన పడిపోయారు, బోళ్ళ పడిపోతే లేపడం కష్టం. మా అన్నగారు కుమార్తె ఉంది, వాళ్ళు గబగబా ట్రై చేశారు. నేను ఇక్కడే ఉన్నాను, వెళ్ళాం. ఆయన లేపి కూర్చొని పెట్టేప్పటికీ అసలు విభ్రాంతికరమైన సంగతి. పడ్డం దగ్గర ఈ ముక్కు చెవుల్లో నుండి బ్లడ్ ఊజ్ అయిపోతుంది, వచ్చేస్తుంది, చాలా బ్లడ్. ఆయన ఉన్న ప్లేస్ అలా చూస్తే బ్లడ్ కారిపోతుంది. ఏం చేయాలో ఎవరికి అర్థం కావట్లేదు. వెంటనే పక్కనే ఉన్న డాక్టర్ గారికి చెప్పాం. ఆయన వచ్చారు. ఏం చేయలేమండి, ఇమ్మీడియట్గా పెద్ద హాస్పిటల్కు తీసుకెళ్తే తప్ప మనం ఏం చేయలేము అన్నారు. ఎలాంటి క్లిష్ట పరిస్థితి ఉంటుంది. సో ఇప్పుడు బ్లడ్ ఆగాలి ఫస్ట్, అలా తీసుకొని వెళ్ళిపోవడం కుదరదు. ఎందుకంటే ఆయన అప్పటికే 91 సంవత్సరాల వయసు. సో ఈ బ్లడ్ ఆగాలి, ఏం చేయాలి? మా నాన్నగారికి గత 40 సంవత్సరాలుగా
కార్డియాలజిస్ట్గా పనిచేస్తున్నటువంటి ఒకే ఒక డాక్టర్, ఆయన డాక్టర్ సుబ్రహ్మణ్యం, స్విమ్స్లో డైరెక్టర్గా ఉన్నారు. ఆయన ఆ సమయంలో నారాయణ హాస్పిటల్ డైరెక్టర్గా ఉన్నారు. నాన్న ఫోన్ ఎప్పుడు చేసినా తీస్తాడు ఆయన. మా నాన్న ఫోన్లో ఫోన్ చేశా, సార్ ఇలా ఉంది, ఏం చేయాలి, లోకల్ డాక్టర్ చూపెట్టండి. ఆయన చూశారు, నేనైతే ఏం చేయలేను, పెద్ద హాస్పిటల్ తీసుకెళ్ళమంటున్నారు. అప్పటికి మేము క్లీన్ చేసాం. బ్లడ్ ఎక్కడి నుండి వస్తుంది, చెవుల్లో నుంచి అనుకున్నాం, కానీ కాదు, ముక్కులో నుంచి కారుతుంది. డాక్టర్ గారు ఒక సలహా చెప్పారు, మాకు చాలా నిరాశ అయిపోతుంది. కారణం ఏంటంటే ఆయన తీసుకెళ్ళడానికి వాహనాలు ఉన్నాయి, తీసుకెళ్ళడానికి సైన్యం ఉంది, ఖర్చు పెట్టడానికి ధనం ఉంది, అన్నీ ఉండి ఏం చేయలేని పరిస్థితి, అన్నీ ఉండి ఏం చేయలేని పరిస్థితి. డాక్టర్ అన్నారు, మీరు సింపుల్గా ఒక పని చేయండి, బ్లడ్ ఆగితే తప్ప మీరు బయట తీసుకురావడానికి లేదు. సాఫ్రామైసిన్ ఆయింట్మెంట్ ఉంటుంది, అది ఒకటి తెప్పించి కాటన్ వేసి అది ముక్కులోకి పెట్టండి, బ్లడ్ ఆగుద్ది. కనీసం ఒక గంట ఆ తర్వాత మీరు ఆయన హాస్పిటల్కి తీసుకురావచ్చు అన్నారు. సో ఒక్కసారి ఆలోచించండి ఆ పరిస్థితి ఎలా ఉంటుందో. సో ఇప్పుడు దావీదు గారు, నాకెందుకు జ్ఞాపకం వచ్చింది ఆ సన్నివేశం అంటే, రాజ్యం ఉందా, ఉంది, రాజు కిరీటమా, ఉంది, తన పిల్లల ఉన్నారు, తన సైన్యమా ఉన్నారు, ఇంత ఉండి కూడా సౌలు గారి ద్వారా తరంబడి అరణ్యాలు పాలైపోయేసి దిక్కుదోచని స్థితిలో ఇరుకులో పడి ఉన్నాను అని దావీదు గారు దేవుని సందులో చెప్పుకొచ్చారు. అన్నీ ఉన్నాయి నా సరౌండింగ్స్లో, కానీ ఏమి చేయలేని నిస్సహాయత ఉంది. కానీ ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా యెహోవా ధర్మశాస్త్రాన్ని అనుసరించడం అనేది దేవుని కృపను బట్టే నాకు సాధ్యమైంది అని దావీదు గారు రాసుకున్నారు. మనమైతే చిన్న శ్రమ, చులకని శ్రమ వస్తే దేవుణ్ణి దూషించి వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితులు కనబడతాయి. దావీదు విషయంలో దేవుడు సద్భావం కలిగి ఉండడంలోని ఉద్దేశం అది. దావీదు గారే ఆయన రాసుకుంటూ అని అంటాడు, నాకు ఇరుకులో విషాదత కలుగు చేసినటువంటి వాడు నీవే. 21వ వచనం రాశాడు చూడండి, నా నీతిని బట్టి ఆయన నాకు ప్రతిఫలం ఇచ్చును, నా నిర్దోషత్వాన్ని బట్టి దేవుడు నన్ను కాపాడాడు, నేను దేవుని విడిచిన వాడును కాను, నేను ఆయన దృష్టికి యథార్థవంతుడిగా నేను ఉన్నాను. క్లిష్ట పరిస్థితులు వచ్చినాయి, ఇరుకు పరిస్థితులు వచ్చినాయి, అట్లా అని చెప్పి నేను దేవుని విడిచి దేవుని మరచినటువంటి వాడును కాను. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో సైతం నేను దేవుని హత్తుకొని బ్రతిక. పైపెచ్చు హృదయంలో కల్మషంతోనో కపటంతో కాదు, యథార్థ హృదయంతో నేను దేవుణ్ణి అనుసరించినాను. నా నీతిని బట్టి, నా నిర్దోషత్వాన్ని బట్టి దేవుడు నన్ను కాపాడాడు. ఎలా అంటే నేను ఆయన మార్గములను అనుసరించుచున్నాను, నేను ఆయన మార్గములను అనుసరిస్తున్నాను. దావీదు గారు ఈ మాట చెప్పినప్పుడు కూర్చున్న మనలో, వింటున్న మనలో మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. మనము ఆయన మార్గములను అనుసరించి నడుచుచున్నామా? నడుస్తున్నాము అంటే ఎన్ని రోజులు, ఏ పరిస్థితుల్లో, ఎంతవరకు నడుస్తున్నాం? మనల్ని పరిశీలన చేసుకుంటే మనకే అర్థమవుతుంది ఎన్నిసార్లు తప్పటడుగు వేసామో, ఎన్నిసార్లు వెనుకంజ వేసామో మనకే అర్థమవుతుంది. కానీ దావీదు విషయంలో ఆయనేం రాసుకున్నాడు అని అంటే, దేవుని మార్గాన్ని నేను విడిచినటువంటి వాడను కాను. కాబట్టే దేవుడు దావీదుని ఎన్నుకున్నాడు. ఎక్కడి నుంచి ఎన్నుకున్నాడు దేవుడు దావీదును అంటే, దావీదు గారే రాసుకుంటారు, అరణ్యంలో గొర్రెల దొడ్డిలో ఉండి నన్ను తీసుకుని వచ్చాడు, పాడి గొర్రెలను వెంబడించుట మాన్పించి ఆయన నన్ను తీసుకుని వచ్చాడు. ఎక్కడ తీసుకొచ్చాడు అంటే, ఆయన రాజుగా నన్ను నిలబెట్టాడు. ఆయన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలనే కానీ, ఆయన జనాంగమైనటువంటి యాకోబు వంశస్థులనే కానీ పరిపాలన చేయడానికి దేవుడు నన్ను అక్కడి నుండి తీసుకుని వచ్చాడు. కాబట్టి దేవుడు నన్ను విడిచిపెట్టడు. నా విషయంలో దేవునికి ఒక భావం, సద్భావం ఉంది. సో ఈరోజు ఇక్కడ కూర్చున్నాం మనం అంటే, కూర్చున్న ప్రతి బిడ్డ విషయంలో దేవునికి ఒక సద్భావం ఉంది. అది నెరవేర్చబడాలి అంటే మన జీవిత దినములన్నింటిలో
దేవుని హత్తుకొని వెంబడించాల. ఆయన మార్గములు నిర్దోషమైనటువంటివి. ఆయన మార్గంలో నడుచుకోవడం మనం నేర్చుకోవాలి. అలా నేర్చుకుంటే దావీదు గారు చెప్పినట్టు మనం కూడా చెప్పగలం. ఆయనే రాసుకున్నాడు. చూడండి ఒకసారి 78వ కీర్తన 70, 71, 72 వచనాలు చూడండి. దావీదే రాసుకున్నాడు. తన దాసుడైన దావీదును కోరుకొని గొర్రెల దొడ్లలో నుండి అతన్ని పిలిపించును. పాడి గొర్రెలను వెంబడించుట మాన్పించి తన ప్రజలైన యాకోబును తనకు స్వాస్థ్యమైన ఇశ్రాయేలును మేపుటకై ఆయన వారిని రప్పించును. అతడు ఏం చేశాడంట? యథార్థ హృదయంతో ఆయన పరిపాలించాడు. కార్యములు యందు కూడా నేర్పరి అయి వారిని నడిపించును. ఆయన ఇశ్రాయేలు యాకోబు వంశస్థులను మేపడానికి దేవుడు ఆయన పిలుచుకొచ్చాడంట. దావీదు గారు ఆ విషయంలో నమ్మకత్వాన్ని కాపాడుకున్నాడు. దేవుని ఎడల తన యొక్క హృదయం నిర్మలమైనటువంటిదిగా చూసుకున్నాడు. అందును బట్టి ఆయన రాస్తాడు, అతడు యథార్థ హృదయంతో వారిని పాలిస్తూ వచ్చాడట. ఇంకా ఎక్కువ చెప్తాడు. 145వ కీర్తనలో 17వ వచనాన్ని కూడా మనం పరిశీలన చేస్తే ఆయన అక్కడ అంటాడు, యెహోవా తన మార్గములన్నింటిలో నీతి కలిగిన వాడు. ఆయన తన మార్గములలో నీతి కలిగిన వాడు గనుకనే ఆయన కుమారుడుగా ఈ భూమి మీదకి వచ్చినప్పుడు తను వెంబడిస్తున్నటువంటి అశేషమైన ప్రజానీకంతో ఆయన మాట్లాడుతూ ఏమన్నాడు తెలుసా? మీ నీతి శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను అధికము కాని ఎడల. ఎందుకంటే ఆయన నీతిగల దేవుడు, తన మార్గములన్నింటిలో కూడా నీతిని అనుసరించినటువంటి దేవుడు. మరి దావీదు విషయంలో దేవుడు అదే కోరుకున్నాడు. మరి ఆలోచన చేయండి, ప్రాణాలను అరిచేతిలో పెట్టుకొని పారిపోతున్నటువంటి దావీదు, ఆ యూదా సంబంధమైన బెయేర్షెబ అరణ్యంలో దిక్కుదోచక ఇరుకు పరిస్థితుల్లో పారిపోతున్న దావీదు దేవుని హృదయాన్ని అనుసరించి బ్రతకడం అనేది ఆయనకు సాధ్యమైంది. మనమైతే సుభిక్షమైన పరిస్థితుల్లో ఉన్నాం, సోఫిస్టికేటెడ్గా మనం బ్రతుకుతున్నాం, సుఖవంతమైన జీవితం మనకు దేవుడు ఇచ్చాడు. ఈ జీవితంలో దేవుని వెంబడించడంలో, ఆయన మార్గాలను అనుసరించడంలో, ఆయన నీతిని అనుసరించడంలో మనం ఎలా ఉన్నాం, మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. దావీదుతో కంపేర్ చేసుకుంటే మన జీవితం ఎక్కడ, మనం ఏ పాటి వారం? సో ఇక్కడ దావీదును దేవుడు కోరుకున్నట్లోని ఉద్దేశం చాలా స్పష్టంగా చెప్పాడు. ఏంటి అంటే, తన ప్రజలను యథార్థవంతంగా పరిపాలన చేయడానికి, ఆయన వివేకం కలిగి తన ప్రజలను ఏలుబడి చేయడానికి దేవుడు దావీదు హృదయాన్ని చూశాడు. దేవుడు దావీదు హృదయాన్ని చూడడం దగ్గర దేవుడు ఏమని చెప్పాడో తెలుసా? ప్రవక్త అయిన నాతాను వచ్చి ఆ రోజు చెప్పుకొచ్చాడు. నాతాన్తో దేవుడు అన్నమాట ఒకసారి సమూయేలు మొదటి గ్రంథం 13వ అధ్యాయం 14వ వచనంలో బహుశ్రేష్టమైన మాట ప్రభు చెప్పుకొచ్చాడు. నాతాను ఆ మాటలు పలికాడు. ఏమని? యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల ఒకనిని కనుగొని ఉన్నాడు. యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల ఒకనిని కనుగొన్నాడు. ప్రియులారా, ఆలోచన చేయండి. దేవుడు ఈ మాట మన పక్షంగా చెప్పగలిగితే మనం ఎంత భాగ్యవంతులమో. మనం దేవుని చిత్తానుసారంగా ప్రవర్తించేటటువంటి మనసు మనకుందా? లేకపోతే దేవుని సన్నిధిలో మనం దోషులంగా కనబడతాం. దావీదు గారికి ఇరుకైన పరిస్థితులు వచ్చాయట. ఆయన రాసుకుంటూ సౌలు చేతిలో నుండి విడిపించినప్పుడు అన్నాడు. సౌలు చెయ్యి అంటే ఒక వ్యాఖ్యానకర్త దాన్ని విశ్లేషిస్తున్నాడు. సింహపు పంజా నుండి అన్నాడు. సింహపు పంజా నుండి అంటే సౌలు అంత బలిష్టమైనటువంటి అధికారం కలిగినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి చేతిలో నుండి దేవుడు నన్ను తప్పించాడు, అతని పంజా నుండి దేవుడు నన్ను విడుదల చేశాడు. సో ఈ మాటలు దావీదు గారి నోటి వెంట మొదటిసారి సౌలు విన్నాడు. ఆ మాటలు ఎక్కడో తెలుసా? యుద్ధం జరుగుతుంది ఫిలిస్తీన్లతో ఇజ్రాయేలీలకు. దావీదు సైన్యంలోనికి వెళ్ళాడు. అక్కడ గోలియాతు పొడబెబ్బలు విన్నాడు.
ఆ రోజున దావీదు గారు ఛాలెంజ్ చేసి సౌలు ఎదుట నిలబెట్టబడ్డాడు. అబ్బాయి నువ్వు బుడ్డోడివే, నువ్వు పోయి యుద్ధం చేస్తావు నాయన అంటే దావీదు గారు చెప్పుకున్న మాటలేంటి అంటే, ఇదిగో నా గొర్రె పిల్లలను ఎత్తుకొని పోతున్నటువంటి ఎలుగుబంటి పంజా, నా గొర్రె పిల్లలను తీసుకుని వెళ్తున్నటువంటి సింహ పంజా, దాని నుండి నేను విడుదల చేయగలిగాను. దేవుడు నాకు ఆ శక్తినిచ్చాడు. సో ఇప్పుడు అంత బలిష్టమైనటువంటి ప్రభుత్వం నుండో పరిస్థితుల నుండో దేవుడు నన్ను కాపాడాడు అని చెప్పడమే దావీదు యొక్క ఉద్దేశం. సో అలా దేవుడు విడుదల చేశాడు అనంటే నాట్ బికాజ్ ఆఫ్ హిజ్ ఎబిలిటీ, ఆయన సామర్థ్యాన్ని బట్టి కాదు. గుర్తుపెట్టుకోండి, నిన్ను దేవుడు ఏదైనా క్లిష్ట పరిస్థితుల్లో నుండి వెలుగులకి తెచ్చాడు అంటే అది నీ సామర్థ్యం అని అనుకోవడానికి లేదు. అది దావీదులో నేర్చుకోవాల్సింది. దేవుడు నా ఎడల చూపినటువంటి సద్భావం, ఆయన నా ఎడల కనపరిచినటువంటి యథార్థత. దేవుడు నీతి గలవాడు, ఇందాక చెప్పాడు. ఆయన యథార్థవంతుడని మరలా చెప్తాడు. ఆయన నా యథార్థతను బట్టి నన్ను విడిపించాడు. ఎలా విడిపించాడు? నా చేతుల నిర్దోషత్వాన్ని బట్టి. ఏమన్నాడు దావీదు? నా చేతుల నిర్దోషత్వాన్ని బట్టి. నిర్దోషమైన చేతులు, శుద్ధమైన హృదయం అన్నాడుగా. దావీదు చేతులు దోషమైనవా నిర్దోషమైనవా? దావీదు చెప్పిన మాటలు నేను చెప్పా, మీకు ఛాన్స్ ఇచ్చా, మీరేదో ఒకటి చెప్పండి అని. దోషమా నిర్దోషమా? నిర్దోషం. ఓ రోజు దావీదు గారికి ఆలోచన వచ్చింది, నేను దేవుని కొరకు ఇల్లు కడతా, దేవుని కొరకు ఒక మందిరం కడతా, విస్తారమైన కలప, విస్తారమైన సామాగ్రి, వెండి బంగారు రత్నాలు అన్నీ సంపాదించాడు దావీదు. ఈరోజు వచ్చి ప్రవక్త దగ్గర చెప్పాడు నాతానుకు, దేవుని ఇల్లు కట్టాలనుకున్నాను. ప్రవక్త అన్నాడు, నువ్వు రాజు కదా, నీ ఇష్టానుసారంగా నువ్వు చెయ్యి, మంచిది అన్నాడు. దేవుడు ఏమన్నాడు? నో యూ షుడ్ నాట్ అన్నాడు. ఎందుకని? నీ చేతుల మీద రక్తం ఒలికించినావు, రక్తం ఒలికిన నీ చేతులతో నా ఇల్లు కట్టించుకోవడం నాకు ఇష్టం లేదన్నాడు. అర్థమైందా మీకు? అన్నాడు ఆ రోజున. ఈరోజు ఏమంటున్నాడు అదే దావీదు? నిర్దోషమైన చేతులు. సో దేవుడు అక్కడ దావీదును అలా ఆటంకపరచడం దగ్గర దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, నీ చేతులు గుండా యుద్ధం చేసి రక్తం ఒలికించావు, అది పవిత్రమైన యుద్ధం. నీ కోసం నువ్వు చేసుకున్నది కాదు. ఎవరి కోసం చేశా? నా పక్షంగా చేసావు, నా జనుల పక్షంగా చేసావు. నేను అలవ్ చేస్తేనే యుద్ధాలు జరిగాయి, నేను అలవ్ చేస్తేనే నీకు విజయం వచ్చింది. సో దావీదు విషయంలో దేవుడు ఆ రోజు అన్నాడు, నీ చేతుల మీద రక్తం ఒలికింపజేసావు. మరి దావీదు పాపం చేయలేదా? దోషి కాదా? దోషిగా నిలబెట్టబడలేదా? కానీ దేవుడు దావీదు యొక్క దోషాన్ని ఆయన నేరంగా పరిగణించకుండా క్షమించినటువంటి దేవుడుగా కనబడ్డాడు. కారణం ఏంటి అని అంటే, ఇదిగో ఆ ఒక్క విషయంలో తప్ప నీవు నాకు హృదయానుసారుడుగా ఆ పర్టికులర్ విషయంలో తప్ప నువ్వు నాకు హృదయానుసారుడుగా నిలబడ్డావు. సో దావీదు విషయంలో దేవుని యొక్క సదుద్దేశం ఏంటనంటే, తన జనులైనటువంటి ఇశ్రాయేలీయులకు ఆ రోజుల్లో చుట్టుపక్కల రాజ్యాల గుండా ఉన్న థ్రెట్, భయానకమైన పరిస్థితులను పారద్రోలి యుద్ధాలను గురించినటువంటి సమాచారంతో హడలిపోతున్న ఇజ్రాయేలు జనాంగాన్ని సుస్థిరపరిచి రాజ్యం నిమ్మలంగా ఉండేటట్టు చేయడం అనేది దావీదు ద్వారానే సాధ్యమైంది. 40 సంవత్సరాలు నిమ్మలంగా ఉంది, యుద్ధాలు లేవు, సమాధానం ఉంది. ఈ పరిస్థితి కలుగు చేయడానికి దావీదును దేవుడు వాడుకున్నాడు అక్కడ. సో ఇక్కడికి వచ్చేటప్పటికే దావీదును సౌలు నుండి విడుదల చేశాడు. అనేక క్లిష్ట పరిస్థితుల నుండి కూడా దేవుడు దావీదును విడుదల చేశాడు. సో దావీదును ఇప్పుడు దోషిగా కాకుండా నిర్దోషిగా ఎలా పరిగణించాడు దేవుడు చెప్పనా? 2 పర్యాయాలు రాజైన సౌలు దావీదు చేతికి చిక్కాడు. మొదట చెప్పా తొలి పలుకుల్లోనే, సౌలు దావీదును శత్రువుగా భావించాడు, కానీ దావీదు ఎన్నడూ సౌలును శత్రువుగా భావించలేదు. చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా, ఇదిగో దేవుడే అవకాశం ఇచ్చాడు, నీ శత్రువు నీ దగ్గరికి దేవుడే పంపాడు, కమాన్ చంపేయి అని ప్రోత్సహిస్తున్న సమయంలో కూడా
యెహోవా అభిషేకించిన వాని జోలికి నేను వెళ్ళకూడదు అని చెప్పి 2 పర్యాయాలు దావీదు సౌలు ప్రాణాలను సంరక్షించినటువంటి నీతిమంతుడుగా కనబడ్డాడు. యెహోవా మార్గమును అనుసరించేవాడుగా కనబడ్డాడు. అందును బట్టే దేవుడు ఆయన్ను నిర్దోషిగా ఎంచాడు. దోషిగా భావించకుండా నిర్దోషిగా ఎంచాడు. కాబట్టి ఇప్పుడు దావీదు గారికి అర్థమైంది ఏంటంటే, యథార్థ హృదయుల నీవు యథార్థవంతుడువు, నీతిని అనుసరించే వారి విషయంలో నీవు నీతిపరుడువు అని చెప్తూ, మూర్ఖుల ఎడల నీవు వికటంగా ఉంటావు, మూర్ఖుల ఎడల నీవు వికటంగా ఉంటావు అంటే ప్రతికూలంగా నిలబడతావు, నీ చిత్తం ఉన్నతమైనటువంటిది, దాన్ని నేను ప్రేమిస్తున్నాను, దాన్ని నేను వెంబడిస్తున్నాను అన్నాడు. దావీదు గారు దేవుని కృపకు ఎలా పాత్రుడయ్యాడు అనంటే, పేతురు గారు చెప్తాడే, దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప దయచేస్తాడు. దేవుడు తగిన సమయం ముందు నేను హెచ్చించినట్టు ఆయన బలిష్టమైన చేతి కింద నీవు దీన మనస్కుడుగా ఉండు. ఈ మాటలన్నీ దావీదు గారు వంట పట్టించుకున్నాడు. కాబట్టే దేవుని హృదయానుసారుడుగా ఆయన జీవించడం సాధ్యమైంది. సో ఇప్పుడు చెప్తాడు, ఇరుకులో విశాలత కలుగు చేయడమే కాదు, నా చీకటిని నువ్వు నాకు ఇప్పుడు వెలుగ్గా చేసావు అన్నాడు. నా చీకటి 29వ వచనంలో ఏమంటాడు, యెహోవా నాకు దీపమై ఉండి చీకటిని నేను నాకు వెలుగ్గా చేసి ఉన్నావు. ఆయన గర్విష్ఠులను అణిచివేస్తాడు. తన కొరకు శ్రమపడు వారి విషయంలో ఆయన దయ చూపించేటటువంటి దేవుడు. కరుణిస్తే కరుణించబడతాం. ప్రభు చెప్పాడు ధన్యతల్లోనే ఏమని, కనికరము గలవారు కనికరాన్ని పొందుతారు. సౌలు విషయంలో నువ్వు చూపిన గొప్ప కనికరం ఉందే, నా కనికరం నువ్వు పొందడానికి యోగ్యునిగా చేసింది. సద్భావము గల వారి విషయంలో దేవుడు సద్భావము కలిగిన వాడు అనే సంగతి దావీదు జీవితంలో మనం నేర్చుకుంటున్నాం. రెండో విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను, సద్భావము లేని వేషధారులు అని. సద్భావము లేని వేషధారులు అని ఈరోజు కొరకు లూకాసు వార్త 7వ అధ్యాయం 36 నుండి 50 వచనాలు మనం చదువుకున్నాం. ఇక్కడ ఉన్న సందర్భం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువుని ఆ రోజున పరిసయ్యుల్లో ఒకరు ఆయన భోజనానికి పిలిచారు. యేసు ప్రభు ఆ ఇంట భోజనానికి వచ్చున్నారనే సంగతి తెలిసి ఓ పాపాత్మురాలైనటువంటి ఒక స్త్రీ అక్కడికి వచ్చేసింది. యేసు ప్రభువును ఆమె సమీపించింది. కన్నీళ్లతో ఆయన పాదాలు కడిగింది ఆవిడ. మరి ఈ సన్నివేశం ఆ పరిసయ్యుని కంటిలో పడింది. పరిసయ్యుని కంటిలో. ఇంతకీ పరిసయ్యుడు ఎవరో తెలుసా మీకు? ఈ పరిసయ్యుడు ఎవరో? యెరూషలేము వచ్చిన వాళ్ళన్నా చెప్పండి. ఎవరైనా వెళ్ళారుగా పరిసయ్యుని ఇంటికి ఆ రోజున? కొంతమంది వచ్చిన వాళ్ళంతా వెళ్ళారు. లాజరస్ సమాధి పక్కన ఉన్న వీధిలో ఉంటుంది ఆయన ఇల్లు. ఇంకా గుర్తు రాలేదా? దేవునికి స్తోత్రం, మర్చిపోయినందుకు. పరిసయ్యుడు అంటే ఇతన్ని ఒకప్పుడు కుష్టు వ్యాధి కలిగినటువంటి వ్యక్తిగా ఉండి బాగు చేయబడినటువంటి వ్యక్తి. అంటే ఒకప్పుడు నీకేముంది? పాపరోగం ఉంది. క్షమించబడ్డావా లేదా క్రీస్తు రక్తం చేత? క్రీస్తు రక్తం చేత క్షమించబడిన తరువాత కూడా ఆ క్షమాపణ నీ బ్రతుకులో చూపించలేకపోతే నీ బ్రతుకు మూలంగా నీవేం పొందుకున్నట్టు? ఎవరితుడు? సమాజంలో ఉండకూడనటువంటి వ్యక్తి కుష్టు వ్యాధి అంటే. అలాంటి వ్యాధిగ్రస్తుడు బయట పారద్రోలబోయేటువంటి వ్యక్తి స్వస్థత నుండి దేవుని కృపను బట్టి తిరిగి సమాజంలోనికి వచ్చాడు. ఆయన ఇంట్లో ఆ రోజున యేసు ప్రభుకు ఆతిథ్యం ఇవ్వడానికి ఆయన పిలిచాడు. అతడు ప్రభువుని పిలిచాడు, కానీ అతనిలో సద్భావము లేదు, వేషధారతనం తప్ప. సద్భావం లేదు. అంచేత ఇక్కడ మనం గమనించేది ఏంటంటే, ఆ ఊరిలో ఉన్నటువంటి పాపాత్మురాలైనటువంటి ఒక స్త్రీ, వాళ్ళ నాన్న అమ్మ ఇష్టపడి మంచి మంచి పేర్లు పెట్టుకుంటారు. అందులో పాత నిబంధనకు సంబంధమైన పేర్లు, లేకపోతే న్యూ టెస్టిమెంట్ ప్రకారం అయితే మగపిల్లాడు పుడితే వాళ్ళ తండ్రులు తాతల వంశావళిలో నుండి ఒక పేరు, మొదటి పేరు బిడ్డకు పెట్టేవాళ్ళు. ఆడబిడ్డే పుడితే మంచి పేర్లు పెట్టుకునేటటువంటి వాళ్ళు. మరి తల్లిదండ్రులు ఎంత మంచి పేరు పెట్టారో తెలీదు, కానీ ఊరోళ్ళందరి ద్వారా ఆమెకు ఇవ్వబడిన పేరేంటంటే అది సంగతి, పాపాత్మురాలు.
ఆమె పేరు మెన్షన్ చేయాలి, పాపాత్మురాలు అనే ఒక స్త్రీ. సో ఆమె ప్రభు దగ్గరకు వచ్చింది, కన్నీళ్లతో పాదాలు కడిగింది, తల వెంట్రుకలతో తుడిచింది, పాదాలు ముద్దు పెట్టుకొనుట మానుట లేదు. అలా ప్రభును ప్రేమించింది ఆమె. పరిసయ్యుడు చూసాడు. పరిసయ్యుడు అనగానే మనకు అర్థమవ్వాల్సిన సంగతి ఏంటంటే, మోషే ధర్మశాస్త్రాన్ని ఎరిగినటువంటి వాడు. ఎందుకు మోషే ధర్మశాస్త్రాన్ని ఎరిగిన వాడు అన్నాను నేను, చెప్పండి ఇప్పుడు? అరే రే 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 అరే రే 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 పరిసయ్యుడు ఏమనుకున్నాడు ఆమెను చూసి? ఆయన చూసి ఏమనుకున్నాడు ఆ రోజున? మీరు చదివిన లెసన్లోనే ఉంది. కాదు నాయనా, ఈయన ప్రవక్త అయిన ఎడలా, ఈయన అంటే ఏమని మోషే చెప్పాడుగా, రాబోయే దినాల్లో నా వంటి ఒక ప్రవక్తను మీకు పంపిస్తానని. సో ప్రభువుని ఇప్పుడు అతడు భోజనానికి పిలవడంలోని ఉద్దేశం ఏంటంటే, ఈయన ఆ ప్రవక్తల్లో ఒకడు. ఈయన ప్రవక్త అయితే సందేహం. ఆమె ముట్టుకుంది, ఆమెను గురించినటువంటి ఎంత జుగుప్స అతనిలో ఉందంటే, ఈమె యవతియో ఎట్టిదో ఎరిగి ఉంటే సద్భావం కలిగేనా ఇదంతా? వేషధారణతో కాదు, వేషధారణతో కాదు. లేఖనంలో మనం గమనిస్తే ఇతడు ప్రభువుని పిలిచాడు, కానీ ప్రభు పట్ల చేయాల్సిన మర్యాద చేయాల, ప్రభు పట్ల కనపరచాల్సినటువంటి గౌరవం ఇతను కనపరచలా. అందుకే ప్రభు అన్నాడు, సీమోను నీతో ఒక మాట చెప్పాలని ఉన్నానయ్యా అన్నాడు. క్షమాపణ గురించినటువంటి ఒక ఉదాహరణ చెప్పించి అతని నోటి కూడానే ఆన్సర్ చెప్పించాడు ప్రభు. ఇదిగోనయ్యా, నన్ను నీ ఇంటికి పిలిచావు, యోధా సాంప్రదాయ ప్రకారం కాళ్ళు కడుక్కోవాలి కదా, మొత్తలోనే బయట నుంచి వచ్చిన అతిథి ఇచ్చావా? ప్రేమతో కౌగిలించుకోవాలి కదా, చేసావా? ముద్దు పెట్టుకోవాలి కదా, పెట్టావా? నా తలకు నూనె రాసి లోపలికి ఆహ్వానించాలి కదా, చేసావా? నీ యోధా సాంప్రదాయ ప్రకారం మీరు పాటిస్తున్న ఆచారంలో ఒక్కటైనా నువ్వు చేయలే, మరి నన్ను ఎందుకు పిలిచినట్టు? ఈ మర్యాదే చేయలా, నన్ను ఎందుకు పిలిచినట్టు? కానీ వేరాస్ దిస్ ఉమన్, ఈ స్త్రీని చూసినప్పుడు ఆమె వచ్చినప్పటి నుండి ఈ కార్యాలు చేయడమే కాదు, ముద్దు పెట్టుకోవడం మానట్లేదు. ఎవనికి కొంచెముగా క్షమించబడిన వాడు కొంచెముగా, ఎవనికి విస్తారంగా క్షమించునో వాడు విస్తారంగా. అంతే కదా, పోయిన వారం అదే విన్నాం మనం. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయను, విస్తారంగా విత్తువాడు విస్తారమైన పంట కోయను. నువ్వు క్షమించబడ్డావు, ఊరు వెళ్ళిపట్టు ఉండాల్సిన నీ బ్రతుకు సమాజంలోనికి వచ్చింది. కానీ సమాజంలోనికి వచ్చావన్న పేరే ఉంది, కానీ నువ్వు మృతుడివే. జీవిస్తున్నావన్న పేరు ఉంది, కానీ నువ్వు సచ్చినోడితో సమానం. ఆ మార్పు, ఆ ఉద్దేశం నీ అంతరంగంలో లేదు. కానీ ఆ స్త్రీ పాపాత్మురాలని మీరు పేరు పెట్టారు, కానీ ఆమె ఎంతగా క్షమించబడిందో అంతకంటే ఎక్కువ షీ వాంటెడ్ టు ఎక్స్ప్రెస్ హర్ లవ్ టువర్డ్స్. ఆమె తన ప్రేమను నా ఎడల ఆమె కనపరచడానికి ఈ కార్యం చేసింది. ప్రియులారా గమనించండి, సద్భావము లేనటువంటి వేషధారి ఎలా ఉంటాడో తెలుసా? దావీదు గారు అయితే భలే చెప్తారు ఈ మాట. 55వ కీర్తనలో 21వ వచనాన్ని చదివితే ఆయన భలే మాటలు చెప్తాడు. ఏమంటాడంట అక్కడ? వారి నోటి మాటలు వెన్న వలె మృదువుగా ఉన్నవి, వారి హృదయంలో. చాలామందిని మనం చూస్తుంటాం కదా, మనతో మాట్లాడేటప్పుడు ఓహో వాళ్ళు మాట్లాడే మాటలు ప్రేమ వ్యక్తీకరించడం అనేది చూస్తే అసలు ఉబ్బి తబ్బిబ్బైపోతాం మనం. కానీ కడుపులో కత్తులు పెట్టుకొని ఉన్నారంట. కడుపులో కత్తులు పెట్టుకొని కౌగిలించుకోవడం ఎంతవరకు, అది ఎంత గొప్ప వేషధారణ! వెన్నవలే మృదువుగా ఉన్నాయి వాళ్ళ మాటలు, కానీ వారి హృదయంలో కలహం పెట్టుకొని వాళ్ళు ఉన్నారు. వారి మాటలు చమురు కంటే నునుపైనవి, అవి వరదీసిన కత్తులు. సింపుల్గా ఉంటాయి, చాలా సింపుల్గా ఉంటాయి. వరదీసిన కత్తి అంటే ఈ మధ్య నేను ఒక 3 చాకులు కొనుక్కొచ్చా.
బిడ్డలు ఎక్కడ తీసుకుంటారని నేనే జాగ్రత్తగా మూత అలా తీస్తున్నా, కవర్ అలా తీస్తున్నా. కవర్ తీస్తుంటే ఇక్కడ కోసుకుపోయింది, ఇంకా గాయం మానలే. కవర్ తీస్తుండగానే వరదీసిన కత్తి ఎలా అంటది, నూనె పూసినటువంటి చమురు కంటే మృదువైనటువంటి, అంత కోసుకున్నట్టు కూడా తెలీదు, తెగిపోయి ఉంటుంది. వేషధారి యొక్క జీవితం, వేషధారి యొక్క ప్రవర్తన, వేషధారి యొక్క మాటలు, వేషధారి యొక్క ప్రేమ అలా ఉంటుంది. కౌగిలించుకున్నట్టే ఉంటుంది. చమురు కంటే నునుపుగా పేగులతో కూడా దిగిపోయి ఉంటాయి. తెలియదు మనకు ఆ సంగతి. ఆ తర్వాత కానీ తెలియదు ఎంత గాయమైందో. అర్థమైందిగా? వేషధారి దావీదు ఇక్కడ ఆ పరిసయుడైనటువంటి సీమోనుతో ప్రభు మాట్లాడుతూ అంటున్నాడు, ఇదిగో ఆమె విస్తారంగా పాపం చేసిందని పాపాత్మురాలు అన్నారు, ఆమె విస్తార పాపములు క్షమించబడ్డాయి. నీవు ఆ క్షమాపణ కనపరచలేకుండా పోతున్నావు, క్షమాపణ కనపరచలేకపోతున్నావు. మనం ప్రతిరోజు పరలోక ప్రార్థన ఎంతమంది చెప్తారు? ప్రతిరోజు జ్ఞాపకం చేసుకుంటారు పరలోక ప్రార్థన, లేక చర్చికి వచ్చినప్పుడు జ్ఞాపకం చేసుకోవడం తప్ప. చాలామందికి అలవాటు ప్రతిరోజు పరలోక ప్రార్థన నెంబర్ వేసుకోవడం ప్రతి ఒక్కరికి అలవాటు. అందులో ఒక మనం ఏం చేస్తామంటే, మేము మా రుణస్థులను క్షమించిన ప్రకారం మా రుణములు క్షమించలేకుండా నువ్వు ప్రభు క్షమాపణ ఎట్ట పొందుకుంటా? రెసిప్రోకల్ ఇది, అది ప్రపోర్షనేట్గా కనబడుతుంది ఇక్కడ. నువ్వెంత క్షమిస్తే అంత నీవు క్షమించబడతావు. నువ్వు విస్తారమైన పాపి అని గ్రహించి ప్రభు సన్నిధిలో ఒప్పుకుంటే విస్తారంగానే క్షమించబడతావు. కొంచెముగా విత్తువాడు అంటే నీ పాపాలు కొంచెమే క్షమించబడ్డాయి. ప్రభు అలా అనుకోవట్లే. ఆయన తన ప్రోక్షణ రక్తం చేత మనల్ని కడిగాడు, శుద్ధి చేశాడు, నూతనపరిచాడు. క్షమించబడినటువంటి వ్యక్తి సమాజంలోనికి వచ్చిన, క్షమించే యోగ్యత కలిగిన ప్రభు ఆ ఇంటికి వచ్చిన అతని జీవితంలో ప్రవర్తనలో మార్పు లేదు. సో సద్భావం లేని వేషధారణతో మనం ఈ బ్రతుకు కాలమంతా జీవించిన నిత్యత్వానికి మనం వారసులం కాము. ప్రియులారా, పరిశీలన చేసుకుందాం. మార్పు కలిగి మన జీవితాలను ప్రభు కొరకు ప్రతిష్ఠ చేసుకోవాలని లేఖనం ద్వారా హెచ్చరిక చేయబడుతున్నాం. మూడో విషయం జ్ఞాపకం చేస్తున్నాను, సద్భావము లేని అవిశ్వాసులు. సద్భావము లేని అవిశ్వాసులు. పౌలు గారు రోమేయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 4 నుండి 18వ వచనం వరకు మనం ఇక్కడ చదువుకున్నాం. ఇక్కడ ఇశ్రాయేలీయుల యొక్క అవిశ్వాసమును, ఇశ్రాయేలీయుల యొక్క ఆ అజ్ఞానమును గురించి పౌలు గారు ఆయన వేదన చెందుతూ మాట్లాడుతున్నాడు. కారణం ఏంటంటే వారి యొక్క ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు, వారి ఆసక్తి దైవ ఆజ్ఞానుసారమైనటువంటిది కాదు. అందుకనే మరలా ఆయన ఇశ్రాయేలీయుల గత జీవితం అంతా కూడా నెమరు వేస్తూ చెప్పాడు. ఎందుకు చెప్తున్నాను ఆ చరిత్ర అంటే, ఈ తరంలో ఉన్న మీకు బుద్ధి కలగడానికి చెప్తున్నాను. ఆనాటి పరిశీలలాగే ఈరోజు కూడా అనేక మంది వేషధారణతోనే బ్రతుకుతున్నారు. అనేక మంది సద్భావం లేనటువంటి అవిశ్వాసులుగానే మనం ప్రవర్తిస్తున్నాం. పరిసేలు అనగానే ఇందాకే మనం జ్ఞాపకం చేసుకున్నట్టుగా ఆ పరిసేయుడు ప్రభువుని పిలిచాడు. పిలవడంలో తాత్పర్యం ఏంటి? పౌలు గారు ఇక్కడ మాట్లాడతారు. ఏంటనంటే పరిసేయుల్లో ఉన్నటువంటి న్యూన్యతాభావం ఏంటనంటే గుడ్ వర్క్స్, మంచి కార్యాల ద్వారా మనం దేవుని మెప్పును పొందగలం, మంచి కార్యాల ద్వారా నీతిని మనం పొందుకోగలం. ఈ పప్పులే ఉడకు అన్నాడు పౌలు గారు. మంచి కార్యాలంటే దాన ధర్మాలు, రకరకాలైనటువంటి పుణ్యకార్యాలు చేయడం వల్ల నీవు నీతిమంతుడిగా తీర్చబడతావు, నిత్యత్వానికి ఎత్తబడతావు. అవి జరగవు. దేన్ని బట్టి జరుగుతాయి అంటే కేవలం దేవుని యందలి విశ్వాసం ద్వారా. అవిశ్వాసిగా నువ్వు నీతి కార్యాలు చేస్తానంటే దానివల్ల నీకు నీతి ఆపాదించబడదు. 13వ వచనంలో ఆయన ఏమన్నాడు అనంటే, అసలు రక్షణ పొందేవాళ్ళు ఎవరో తెలుసా మీకు అన్నాడు. ఎవరు పొందుతారంట? 13వ వచనం ఎలా ఉన్నాడు ఆయన? ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవారు ఎవరో వారే రక్షణ పొందుతారు. ఎక్కడి నుండి ఈ అనుభవాన్ని వారు నేర్చుకున్నారు? ఎందుకు ఇశ్రాయేలీల జీవితాన్ని ఇతడు రెఫరెన్స్ చేయాల్సి వచ్చింది అంటే, యోవేలు గ్రంథం తీయండి ఒకసారి.
యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 32వ వచనం ఏం రాశాడు యోవేలు ప్రవక్త? ఉమ్. 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 సో భయంకరమైనటువంటి ఆ మహాదినము రాకముందు యెహోవా నామమును బట్టి ఎవరైతే ప్రార్థన చేస్తారో వారే రక్షణ పడతారు. మేము క్రైస్తవులు తాతల కాలం నుండి అని బోర్డు వేసుకొని తిరిగితే రక్షణ వచ్చినట్టు కాదు. 1కి 2 సార్లు బాప్తీసం పొందాను అన్నంత మాత్రాన రక్షణ వచ్చినట్టు కాదు. నీవు ప్రభులో స్థిరంగా ఉండు, సద్భావం కలిగి నీతిని అనుసరించు. అవిశ్వాసివై మంచి కార్యాలు చేస్తూ నేను నీతిమంతుడిని అయిపోతాను, నిత్యత్వానికి వారసుని అయిపోతాను, రక్షణ పొందేస్తాను, ఈ మాటలు మీరు చెల్లుబాటు కావు. ఇది తీసేసుకోండి. అపోస్తులు కూడా మీకేం బోధించారు ఇంతకుముందు? వాళ్ళని రెఫరెన్స్ ఇచ్చాడు పౌలు గారు. అపోస్తుల కార్యం గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనంలో ఆయన ఇంకొక రెఫరెన్స్ జ్ఞాపకం చేశాడు. ఏం చెప్తున్నాడు అక్కడ అంటే, నా నామంలో ఎవరైతే ప్రార్థన చేస్తారో వారందరూ రక్షించబడతారు. కాబట్టి ఇప్పుడు మెయిన్ మూలము ఏంటి అని అంటే ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడమే. విశ్వాసం ద్వారా దేవుని కొరకు బ్రతకడం. సో విశ్వాసం ద్వారా దేవుని కొరకు బ్రతకడం. సో ఈ మాటలు పౌలు గారు పదే పదే వారికి జ్ఞాపకం చేయడంలోని ఉద్దేశం, తనను తాను చెప్పుకున్నాడు. ముందు తనను ఎలా పరిచయం చేసుకున్నాడు పౌలు? ఒకసారి గలతీ పత్రిక 1వ అధ్యాయంలో పౌలు గారు ఇలా తన సాక్ష్యాన్ని చెప్పుకొచ్చాడు. గలతీ పత్రిక 1వ అధ్యాయం 13, 14 వచనాలు అవి. పూర్వమందు యోధా మతస్థుడనై ఉన్నప్పుడు నేను దేవుని సంఘమును అపరిమితముగా హింసించి నాశనం చేయొచ్చు. నా పితరుల పారంపర్యాచారమందు విశేష ఆసక్తి గలవాడనై నా స్వజాతీయులలో నా సమాన వయస్కులైన అనేకుల కంటే యూదుల మతములో ఆధిక్యత నొందితినని అనుకొని నా నడవడిని గురించి మీరు వింటిరి. పూర్వం నేను ఎవరు? యోధా మతస్థుడును. జాతి అహంకారం ఉంది నాకు. నేను పలానా వంశం, నేను పలానా గోత్రం, నేను పలానా, ఈ అహంకారము, ఈ గర్వము నాలో ఉంది పూర్వం. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పట్టబడ్డాక ఆయన అంటే ఏంటో నాకు తెలిసిన తర్వాత విశ్వాసయుతంగానే రక్షణ తప్ప మంచి కార్యాల ద్వారా రక్షణ కాదు. విశ్వాస మూలంగా రక్షణ. సో ఇప్పుడు సాల్వేషన్ బై ఫెయిత్. ఇది పౌలు గారు దృఢంగా ఆయన నమ్మారు, ఆయన విశ్వసించారు. కాబట్టి పౌలు ఇప్పుడు వీళ్ళకేం చెప్తున్నారు? పూర్వం అయితే నా ఆసక్తి వేరు. అదే మాటలు ఫిలిప్పీ పత్రికలో కూడా ఆయన చెప్పుకొని వస్తారు. పూర్వమైతే నేను మతాశక్తి కలిగినటువంటి వాడుగా రకరకాలుగా క్రైస్తవ సంఘాన్ని చీల్చి చెండాడా. కానీ ఇప్పుడైతే క్రీస్తునందు విశ్వాసము ద్వారా నేను రక్షణలో స్థిరపడ్డాను. సో ఇప్పుడు మీరు రక్షణ పొందగోరితే ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునే రక్షణ తప్ప వేరొక నామమున మీకు రక్షణ కలగదు. కాబట్టి మీరు విశ్వసించండి. విశ్వసించడం అంటే అది ఎలా జరుగుతుంది అంటే, ఎవరో ఒకరు ప్రకటించకపోతే వాళ్ళు ఎట్లా వింటారు? ఎవరో ఒకరు చెప్పకపోతే, ప్రభువుని గురించి తెలియజేయకపోతే వారు ఎట్లా విశ్వసిస్తారు? విశ్వసించకపోతే వారికి రక్షణ ఎలా వస్తుంది? కాబట్టి పౌలు గారు తన్ను తాను సాక్ష్యం చెప్పుకున్నాడు. నేను విన్నాను, నేను విశ్వసించాను, నేను క్రీస్తుని గురించి ప్రకటిస్తున్నా. అదే సువార్త మీరు వింటున్నారు. మీరు విని ఊరకుండకుండా ప్రభువునందు స్థిర విశ్వాసం కలిగినటువంటి వారై ప్రభువును ప్రకటించండి. విశ్వసింపని వారికి వారు ఎట్లు ప్రకటిస్తారు, ప్రకటించు వారు లేకుండా వారు ఎట్లు వింటారు. కాబట్టి మీరు విశ్వాసయుతంగా బ్రతికేవారైతే సద్భావం కలిగి మీ విశ్వాసాన్ని క్రీస్తులో ఎక్సర్సైజ్ చేయండి. మీ విశ్వాసాన్ని ఇతరులకు చాటి చెప్పండి. మీరు ఎలా రక్షణ పొందారో దాని గురించి మీరు ప్రకటిస్తూ రండి. అలా మీరు సద్భావంతో మీరు ప్రకటిస్తే భూమి మీద ప్రభు మిమ్మల్ని ఎలా చూస్తాడంటే, సువార్త ప్రకటించు వారి పాదములు పర్వతాల మీద
సుందరమైనటువంటిగా ఆయన చూస్తాడు. అంత ఉన్నతమైన స్థితిని దేవుడు మీకు ఇస్తాడు. సో సద్భావం కలిగి దావీదు బ్రతికాడు. కాబట్టి దావీదును ఎక్కడి నుండి ఎక్కడ తీసుకెళ్ళాడు అంటే గొర్రెల దొడ్డిలో నుండి పిలుచుకొని వచ్చి సింహాసనానికి దేవుడు ఆయన వారసునిగా చేశాడు. పాపాత్మురాలని ఊరంతా ఎంచబడింది, తృణీకరించబడిన వ్యక్తిగా ఉంది. ప్రభువును విశ్వసించింది, ప్రభువును అంగీకరించింది, ప్రభు ఎడల తన ప్రేమను కనపరిచింది. తను కనపరిచిన సద్భావాన్ని బట్టే ప్రభు ఆమెను ఘనపరిచాడు. ప్రభు ఆమెను ఘనపరిచాడు. పౌలు గారు అంటున్నారు, ఇదిగో విశ్వాసయుతమైనటువంటి రక్షణ మీరు పొందండి. మంచి కార్యాల ద్వారా ఎనడు రక్షణ పొందడు. విశ్వాసయుతమైన బ్రతుకు మీరు బ్రతకడం అనేటటువంటిది మీ బ్రతుకులో మీరు నేర్చుకోండి. ఇలా చేయడం వల్ల మీరు సదుద్దేశం కలిగిన వారుగా ఉంటారు. సద్భావము గల దేవుడు మీ బ్రతుకులో తన ఉద్దేశాన్ని సఫలపరుస్తూ దావీదుకి ఇచ్చిన ఉన్నతమైన స్థితిని, పాపాత్మురాలకు ఇచ్చినటువంటి అత్యున్నతమైన క్షమాపణను, రోమా సంఘానికి ఇచ్చినటువంటి అత్యున్నతమైన సాక్ష్యాన్ని మన బ్రతుకులో ఆయన అనుగ్రహించినట్టు మనమందరము జీవించడానికి పరిశుద్ధాత్మైన దేవుడు తన దివ్య సహాయం, తన నడిపింపు మనకు అనుగ్రహించి కాపాడును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ పూర్ణుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడమైన దేవ, నీ ప్రశస్తమైన నామం బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. సద్భావము గల వారి ఎడల నీవు సద్భావము చూపే దేవుడు అని, యథార్థవంతుల ఎడల యథార్థతను కనపరిచే దేవుడు అని, నిర్దోషత్వాన్ని పురస్కరించుకొని ప్రభా మా యొక్క నిర్దోషత్వాన్ని రేపటి దినాన నీతిమంతుల ఎదుట, జ్యేష్ఠుల సంఘం ఎదుట నిర్ధారించేటటువంటి దేవుడు అని, కనికరం చూపు వారి విషయంలో కనికరం చూపించే దేవుడు అని, పాప క్షమాపణ కొరకు నీ ఎద్దుకు వచ్చి ప్రేమను వెల్లడి చేసినటువంటి వారి బ్రతుకులో నీ అత్యున్నతమైన ప్రేమను, పాప క్షమాపణను అనుగ్రహించేవాడు అని, విశ్వాసమూలమైన రక్షణ మాకు దయచేసి భూమి మీద నీ బిడ్డలుగా బ్రతకడానికి, నిత్యత్వంలోనూ నీ బిడ్డలుగా మేము విరాజిల్లుటకు సామర్థ్యాన్ని అనుగ్రహించే దేవుడని లేఖనం ద్వారా మీరు మాతో మాట్లాడారు. ప్రభువా నీకు వందనాలు. మేము కూడా మా తండ్రి దావీదు లాంటి యథార్థత కలిగిన బిడ్డలంగా, ఆ స్త్రీలాగా పశ్చాత్తాపము కలిగినటువంటి ప్రేమను మీ ఎడల కనపరిచే వారంగా, వేషధారులైనటువంటి అవిశ్వాసులైన పరిచయల్లాగా మేము కాకుండా యథార్థతను ప్రేమించే దేవుడు అని నీ సన్నిధిలో యథార్థవర్తనలుగా మేము బ్రతుకున్నట్లు అంత గొప్ప సదుద్దేశము, అంత గొప్ప సద్భావమును గురించినటువంటి శ్రేయస్సు మాకు మీరు అనుగ్రహించి మీరు మహిమ పొందండి అని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు, మీ తలంపులకు కావలి అయి ఉండునుగాక. ఆమేన్. ప్రియులారా, మరి బయట చాలామంది స్టేజ్ మీద కూర్చున్న మన ప్రియులు ఉన్నారు. వారు వింటున్నారని నేను అనుకుంటున్నా. మనం చుట్టూ సీసీ కెమెరాలు ఉన్నాయి. అయినా కూడా చాలామంది పాదరక్షలు పోతున్నాయని తరచుగా కంప్లైంట్ చేస్తుంటారు చాలామంది. అంచేత చెప్పులు వేసుకురావాలంటే చెవులోకి వేసుకొని వెళ్ళిపోవడం సేఫ్ అనుకుంటున్నారు. సరే మేము అనుకున్నాం ఎవరైనా మన వాళ్ళే తస్కరిస్తున్నారేమో గమనించాలనుకున్నాం, కానీ కాదు. గడిచినటువంటి వారంలో స్పీకర్ వచ్చారు, తెలుసుగా మీకు. ఎవరైనా మనమంతా చర్చిలో ఉన్నాం. తీరా చర్చ్ అయి బయట వెళ్ళేటప్పటికి ఆయన చెప్పులే లేవు. సరే చాలాసేపు అన్వేషించారు బిడలు. చాలాసేపు అయింది, ఒక హాఫ్ అన్ అవర్ అయింది. అన్ని రకాలుగా ప్రయత్నం చేశారు. ఈ లోపల పాస్టర్ గారు ఉండి, ఆయనకు చెప్పులు కావాలి కదా, మీరు చెప్పులు తీసుకొచ్చేయండి అన్నారు. సరే వెళ్ళి ఆయన బజారుకి తీసుకెళ్ళి ఆయన కోరిన చెప్పులు తీసుకొని వచ్చాం. ఈ లోపల పెద్ద అబ్బాయి పాస్టర్ కీర్తి గారు వచ్చారు.
ఆయన మొత్తం సీసీ కెమెరాలన్నీ సర్చ్ చేసేసారు. తీరిగ్గా ఒకడు వచ్చాడు బయట నుంచి, ఆయన చెప్పులు వేసుకున్నాడు, హ్యాపీగా వెళ్ళిపోయాడు. చాలామంది సురేంద్ర, తర్వాత జే, తర్వాత నవీన, రకరకాలు మనోళ్ళు యూత్ అందరూ అన్ని వైపులా బండ్లు వేసుకెళ్ళారు. తీరా వాడిని పట్టి ఆ చెప్పులు తెచ్చారు ఆయనకు ఒక చెప్పులు దొరికాయి దేవుని కృపను బట్టి. సో అర్థమైంది ఏంటంటే చెప్పులు దొంగలను మనం ఈజీగా కనిపెట్టేయచ్చు, మీరేం దిగులు పడద్దు అని చెప్తున్నా. సో బయట ఉన్న వాళ్ళు బయట కూర్చొని బాతాకనేయకుండా కొత్త వాళ్ళు ఎవరు వస్తున్నారు, ఆడొచ్చి ఈ మెట్ల దగ్గరే చాలాసేపు తీరిగ్గా కూర్చున్నాడు. వాడు అందరి చెప్పులు పరిశీలన చేసుకున్నాడు, ఏవి బాగుంటాయని చూసుకొని ఎత్తుకొని పోయాడు వాడు. కాబట్టి బయట ఉన్న వాళ్ళు లోపల వచ్చి కనీసం మీరు అందరితో సహవాసం లేకపోతే కనీసం చెప్పుల కన్నా కాపలాగా అయింది. కొత్త వాళ్ళు ఎవరు వస్తున్నారో వాటికి కొంచెం కాపలన్నా కాయండి. లేదు మీకు రోషం వచ్చేస్తే అందరితో కూడా లోపల వచ్చి కూర్చొని ఆరాధనలో పార్టిసిపేట్ చేయండి, దిగులు పడద్దు. ఒకవేళ అట్టమైనా పోతే మనం మరలా ఒకసారి సీసీ కెమెరాలో పరిశీలన చేసి అటువారు ఎవరో మనం ఈజీగా తెలుసుకోవచ్చు. ఈ విషయం మీరు అందరూ గుర్తించాలని చెప్తున్నా. అంతవరకే. కీర్తన సంఖ్య ఉపభాగంలో 16వ కీర్తన, ఉపభాగంలో 16వ కీర్తన.
ప్రార్థించుము. కనికరము గల అనాది దేవుడా, మనుషులందరికీ నీ అందరి భక్తి జ్ఞానములు కలిగించినట్లు క్రీస్తు మూలమున నీ శిష్యులను బోధకులుగా ఏర్పరిచిన ప్రభువా, నీ వాక్యమును నేర్చుకొనుచున్న వారందరి యందు నీ దయ ఉంచి వారికి శుద్ధ హృదయములను దయచేయము. వారు నీ చిత్తమును తెలుసుకొని పూర్ణ హృదయముతోనూ ఇష్టముతోనూ దాన్ని నెరవేర్చుటకు స్థిరమైన ఆత్మను వారిలో నూతనముగా పుట్టించుము. నీ కృపావరములు పొందినట్లు వారిని సిద్ధపరచుము. దుఃఖించు వారిని ఆదరించుచు రోగులను ఓదార్చుచునుండు దేవుడా, మేము ఏ ఇరుకు ఆపదలలో నీ పేరు పెట్టి పిలుచుతున్నామో ఆ మా ప్రార్థనలను నీ సముఖములోనికి రానిము. మరియు నీవు దయగా నీ క్రైస్తవుల పాపములను మన్నించు. వారిని సమస్త దూరోపదేశముల నుండి కీడుల నుండి తప్పించుము. సత్యవిశ్వాసముందును నీకు లోబడి విధేయత యందును వారిని కాపాడము. నమ్మకము గల బోధకులను దయచేయము. సకల అధికారులు నీ మహిమకై సమాధానముకై ఏలునట్లు వారిని నడిపించుము. సకలమైన ఇంటి యజమానులను వారి భార్య పిల్లలను పనివారిని కాపాడము. విషరహితమైన వాయువును దయచేయము. తెగులు, కరువు, రోగము, పెనుమంట, యుద్ధము మొదలైన మా పాపములకు తగిన దండనను మా యొద్ద నుండి దయగా తొలగిపోనిమ్ము. అవి ఉన్ని ఎడులా నీ కృప చొప్పున తగ్గించుము. భూమి ఎక్కుయు చెట్ల ఎక్కుయు ఫలములను కాపాడు. నిరపరాధముగా ఖైదులో ఉన్న వారిని విడిపించుము. ఓడ మునిగిన వారిని దర్శనము. దుఃఖపడు వారిని ఓదార్చుము. సకల గర్భిణులకు సంతోషకరమైన కాన్పును దయచేయము. రోగులకు ఆరోగ్యమును, పాపులకు వారు గుణపడలాగన నీ కృపను, సకల క్రైస్తవులకు నీ కనికరమును, పరిశుద్ధాత్మను, నిత్యజీవమును అనుగ్రహించుము. ఇదంతయు మా ప్రభువైన యేసుక్రీస్తు పుణ్యమును బట్టి దయచేయమని నేను బ్రతిమాలి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకము జరుగుతున్నట్టు భూమి యందును జరుగును. మమ్మ శోధనలోనికి తేక దుష్టుని తప్పించు. రాజ్యమును శక్తియు మహిమ నిరంతరము నీవై ఉన్నది. ఆమేన్. ప్రభు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. ప్రభువు నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. ప్రభువు నీ మీదికి తన సన్నిధి కాంతిని ఉదయింపజేసి నీకు సమాధానము కలుగచేయును గాక. ఎనిమిదవ కీర్తన 3వ వచనం. నీ